my dear students, welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ela unnaru andaru? Yes. Good morning. Welcome to today's session. Hello. Welcome. Yes. Hope you're all good. Yes. Good morning. So I hope that you're doing your good level of preparation for your EAP set examination. Hope so. చేస్తున్నారా మంచిగా, చదువుతున్నారా మంచిగా, ప్రిపరేషన్ ఎంతవరకు వస్తుంది? రుద్ర బయోమాలిక్యూల్స్ 1 క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆల్ రైట్ అటెండెన్స్ డన్ అంటే లైక్ బటన్ హిట్ చేస్తారు ఆల్రెడీ. ఓకే, ఇంకా ఎవరైనా అటెండెన్స్ ఇవ్వలేని వాళ్ళు ఉంటే యూ కెన్ హిట్ ఆన్ ద లైక్ బటన్. ఎస్, ఆల్ రైట్. సో ఈ రోజు మన సెషన్ ఏంటమ్మా? బయోమాలిక్యూల్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఇస్ అ వెరీ డ్రై చాప్టర్. అంటే చాలా థియరిటికల్ అనమాట. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయినా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, కానీ అంటే ఎక్సెప్షన్స్ అవి. ఇక్కడ ఇట్స్ కంప్లీట్ థియరిటికల్ చాప్టర్. ఎంత ఎక్కువ చదివితే మీకు అంత గుర్తుంటుంది అంతే. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ దాట్ ఓన్లీ. సో హౌ మచ్ ఎవర్ పాసిబుల్ చదువుతూ ఉంటే మీకు ఎంతవరకు గుర్తుంటే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అంత ఇలా ఉంటుంది. సో ఈ బయోమాలిక్యూల్స్ అంటే ఏంటమ్మా? బేసికల్లీ మన బాడీలో చాలా కాంప్లెక్స్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి, అవునా? సో ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్ అవుతూ ఉన్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్. ఇట్ కుడ్ బి కార్బోహైడ్రేట్స్. చిన్నప్పుడు న్యూట్రియంట్స్ చదివారా? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఉన్నాయా? సో ఈ బయోమాలిక్యూల్స్ చాప్టర్లో కూడా మనం అవే నేర్చుకుంటాం. వెయిటేజ్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఒక క్వశ్చన్. సో ఇందులో మనం ఏమేం నేర్చుకుంటాము అంటే కార్బోహైడ్రేట్స్ గురించి, ప్రోటీన్స్ గురించి, న్యూక్లియిక్ యాసిడ్స్ గురించి, DNA, RNA, అలాగే ఎంజైమ్స్ గురించి, అండ్ లాస్ట్ వైటమిన్స్ గురించి, అలాగే హార్మోన్స్ గురించి. ఓకేనా? సో అయితే ఇవన్నీ కూడా ఈ లెసన్లో చదువుకుంటాం. ఓకేనా? సో ఈ చాప్టర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ బేసికలీ దిస్ ఇస్ ద చాప్టర్. కార్బోహైడ్రేట్స్ అంటే మన మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్. అంటే మనం తినే ఫుడ్లో మాక్సిమం ఉండేదే కార్బోహైడ్రేట్. రైస్ తింటున్నాం, మోస్ట్లీ అందులో ఉన్న క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్ ఇస్ యువర్ కార్బోహైడ్రేట్స్. అవునా కాదా? Why is this like this for me? Just a second. ఓకే, సో మేజర్గా మనకు ఉండేది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి జనరల్గా తెలిసిన కార్బోహైడ్రేట్ ఏంటమ్మా? C6H12O6. మనకి తెలిసిన గ్లూకోజ్ C6H12O6. అయితే జనరల్ ఫార్ములా ఏంటి అంటే CxH2OY. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు ఎలా అయితే ఆల్కేన్స్ అంటే CnH2n+2, అలాగా కార్బోహైడ్రేట్స్ జనరల్ ఫార్ములా CxH2OY. సో మనం తీసుకునే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఇవన్నీ కూడా ఈ ఫామ్లో సెట్ అవుతాయి. గ్లూకోజ్ C6H12O6, చూడండి C6H2O6 సెట్ అయిందా? ఫ్రక్టోజ్ C6H12O6 బేసికలీ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అమ్మ. జస్ట్ అరేంజ్మెంట్ లో OH మాలిక్యూల్ అక్కడ ఇక్కడ ఉంటుంది, అంతే డిఫరెన్స్. అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. సెల్యులోజ్ స్టార్చ్ C6H10O5N. ఎందుకంటే ఇవి మనకి పాలీ చాలా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి మనం చెప్పలేం, పాలీ, అందుకని N అని రాస్తాం. సింగిల్ గా ఒకటే ఉంది, రెండే ఉన్నాయి అంటే N వాల్యూ 1, 2 తీసుకోవచ్చు. మెనీ ఉంటే N వాల్యూ. సుక్రోజ్ నే కేన్ షుగర్ అని పిలుస్తాం. C12H22O11. గుర్తుందా? కెమికల్ కైనెటిక్స్ లో స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ అని చదువుతాం.
దట్ కేన్ షుగర్ అక్కడ ఏం తీసుకున్నారు, C12H22O11, maltose C12H2O11. ఓకేనా? సో యూ కెన్ సీ దట్ దే హ్యావ్ దిస్ జనరల్ ఫార్ములా. సో ఈ జనరల్ ఫార్ములాతో ఉన్న మాలిక్యూల్స్ ని మనము కార్బోహైడ్రేట్స్ అని పిలుస్తాం. అయితే ప్రతిదీ ఇది ఫాలో అవుతుందా అంటే లేదు. దేర్ ఆర్ సమ్ కాంపౌండ్స్, చూడండి ఇవి ఫార్మాల్డిహైడ్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ మన జనరల్ ఫార్ములాలో పెట్టచ్చు. ఓకే, అంటే జనరల్ ఫార్ములా యాక్సెప్ట్ అవుతుంది, కానీ దే ఆర్ నాట్ కార్బోహైడ్రేట్స్. జనరల్ ఫార్ములా కొన్ని కాంపౌండ్స్ కి కార్బోహైడ్రేట్ జనరల్ ఫార్ములా ఉంది, కానీ కార్బోహైడ్రేట్స్ కాదు. ఇంకొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, అవి కార్బోహైడ్రేట్సే, కానీ ఈ జనరల్ ఫార్ములా అవ్వవు. సో 2-deoxyribose, rhamnose ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే, కానీ ఈ జనరల్ ఫార్ములా లో సెట్ అవ్వవు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. సో మన జనరల్ ఫార్ములా ఏంటి, CxH2OY. సో CxH2OY యాక్సెప్ట్ అయ్యేవి కొన్ని ఉన్నాయి, కానీ కార్బోహైడ్రేట్స్ కాదు. యాక్సెప్ట్ అవ్వలేనివి కొన్ని ఉన్నాయి, కానీ కార్బోహైడ్రేట్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో not carbohydrates, but general formula is there. Formaldehyde, acetic acid, lactic acid. 2-deoxyribose, rhamnose అంటే జనరల్ ఫార్ములా లేదు, బట్ దే ఆర్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ ని మనం క్లాసిఫై చేస్తాం టు డిఫరెంట్ టైప్స్. ఏంటవి అంటే షుగర్స్, నాన్ షుగర్స్. నాన్ షుగర్స్ నే పాలీసాకరైడ్స్ అని పిలుస్తాం. ఈ షుగర్స్ ఏంటి అంటే దే ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్, క్రిస్టలిన్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. మనం జనరల్ గా తినే షుగర్ ఏదైతే ఉందో దట్ ఈస్ షుగర్, అందుకే అలా పిలుస్తాం. ఈ నాన్ షుగర్స్ ఏంటి అంటే పాలీసాకరైడ్స్ అమ్మా. అంత షుగరీ టేస్ట్ ఏం రాదు, అంత స్వీట్ టేస్ట్ ఉండవు. ఈ క్రిస్టలైన్ ఫామ్ లో ఉన్నాయా, ఇవి అమార్ఫస్ ఫామ్ లో ఉన్నాయి. ఈ వాటర్ లో సాల్యుబుల్ అవుతున్నాయా, ఈ వాటర్ లో సాల్యుబుల్ అవ్వట్లేదు. ఓకేనా? అయితే ఇవి అపాన్ హైడ్రాలిసిస్, ఈ పాలీసాకరైడ్స్ తీసుకొని హైడ్రాలిసిస్ చేసామనుకోండి, అబ్బో బోలెడన్ని మోనోసాకరైడ్స్ వస్తాయి విచ్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్. ఈ షుగర్స్ మోనోసాకరైడ్స్, ఒలైగోసాకరైడ్స్. ఓకేనా? మోనోసాకరైడ్స్ అంటే ఆల్డోస్, కీటోస్, దీస్ ఆర్ మోనోసాకరైడ్స్. మన గ్లూకోజ్ ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్. ఒలైగోసాకరైడ్స్ ఇందులో మళ్ళీ డైసాకరైడ్స్ లైక్ సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్. ట్రైసాకరైడ్స్ లైక్ రెఫినోస్, టెట్రా లైక్ టెట్రోస్. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చేసరికి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎందులో డైసాకరైడ్స్ ఏవి, మోనోసాకరైడ్స్ ఏవి అని అడుగుతాడు. ఫర్ దాట్ రీజన్ బెటర్ టు లెర్న్ ఎగ్జాంపుల్స్. సో ఇవి. సో లెట్ us స్టార్ట్ విత్ మోనోసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ అంటే ఏంటి, ఈ మాలిక్యూల్ తీసుకుని హైడ్రోలైజ్ చేస్తే, అంటే హైడ్రోలైజ్ చేస్తే ఏమవుతున్నాయి, ఫర్దర్ గా హైడ్రోలైజ్ అవ్వట్లేదు. Such compounds are called as monosaccharides, which cannot be hydrolyzed into smaller molecules. General formula CnH2nOn. CnH2nOn. Ivi general formula. Further hydrolysis jaragadu. And the around 20 monosaccharides manaki nature lo unnai ani oka anchana. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, రైబోజ్ ఇవన్నీ కూడా మన మోనోసాకరైడ్స్ ఎగ్జాంపుల్స్. ఈ మోనోసాకరైడ్స్ లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, CHO గ్రూప్ ఉంది, దీన్ని ఆల్డోజ్ అని పిలుస్తాం. లేదు, కీటో గ్రూప్ ఉంది, దెన్ వి కాల్ దట్ యాజ్ కీటోస్. అర్థమవుతుందా? మోనోసాకరైడ్స్ అంటే ఏంటి, మోనోసాకరైడ్స్ అంటే ఫర్దర్ హైడ్రాలిసిస్ జరగదు, హైడ్రాలిసిస్ జరిగి ఇంకా చిన్న చిన్న మాలిక్యూల్స్ ఫార్మ్ అవ్వవు. ఓకే, ఇందులో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఆల్డోస్, కీటో గ్రూప్ ఉంటే కీటోస్. ఓకేనా? సో మీ జనరల్ ఫార్ములా ఏంటి, CnH2nOn. సో కార్బన్ ఆటమ్స్ 3 ఉన్నాయి అనుకోండి, జనరల్ టర్మ్ ట్రయోస్. 4 ఉంటే టెట్రోస్, 5 ఉంటే పెంటోస్, 6 ఉంటే హెక్సోస్, 7 ఉంటే హెప్టోస్. సో వీటి వల్ల ఫార్మ్ అయ్యే ఆల్డిహైడ్ పేరేమని పిలుస్తాం, ఆల్డో ట్రయోస్. 3 ఉన్నాయి కదా, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, సో ఆల్డో ట్రయోస్
4 ఉంటే ఆల్డో టెట్రోస్, 5 ఉంటే ఆల్డో పెంటోస్, ఆల్డో హెక్సోస్, ఆల్డో హెప్టోస్. కీటో గ్రూప్ ఉంటే కీటో ట్రయోస్, కీటో టెట్రోస్, కీటో పెంటోస్, keto hexose and keto heptose depending upon the number of carbons. Next, oligosaccharides. ఇందాక మోనోసాకరైడ్స్ చూసాము, ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇవేంటి అంటే హైడ్రాలిసిస్ చేస్తే మోనో ఏమయ్యాయి, హైడ్రాలిసిస్ చేస్తే ఇంకా స్మాలర్ యూనిట్స్ రావట్లేదు, కానీ ఇవి హైడ్రాలిసిస్ చేస్తే 2 నుంచి 10 వరకు, ఒక 2 to 10 మనకి మోనోసాకరైడ్స్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. వాటినే మనం లైగోసాకరైడ్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో sugars which yield 2 to 10 monosaccharide units on hydrolysis. On hydrolysis of a disaccharide, they may be the same or different. ఒక disaccharide ని హైడ్రాలిసిస్ చేస్తే సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ ని హైడ్రాలిసిస్ చేశారు, గ్లూకోజ్ ఒకటి ఫ్రక్టోజ్ ఒకటి వస్తుంది. ఓకే, సో 2 మోనోసాకరైడ్ యూనిట్స్ వస్తున్నాయి. సో ఈ సుక్రోజ్ ని ఏమని పిలుస్తామమ్మా? we call this as ligosaccharide. this is a disaccharide. 2 యూనిట్స్ ఇస్తాం కాబట్టి disaccharide. ఓకేనా? yes పూర్ణ, వెరీ గుడ్. నెక్స్ట్ డైసాకరైడ్స్, ఇవి 2. సో 2 మోనోసాకరైడ్ యూనిట్స్, 2 ఇస్తే డైసాకరైడ్స్ అని పిలుస్తాం. ఆ ఒలైగోసాకరైడ్స్ లో 2 to 10 అన్నాం కదా, అందులో 2 ఇస్తుంది, దెన్ వి కాల్ దాట్ యాజ్ డైసాకరైడ్. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమైందమ్మా? సుక్రోజ్ ఒక గ్లూకోజ్ ఒక ఫ్రక్టోజ్ 2 మాలిక్యూల్స్ ఇస్తుంది, అందుకే దీన్ని డైసాకరైడ్ అని పిలుస్తాం. సుక్రోజ్, మాల్టోజ్ ఇవన్నీ కూడా డైసాకరైడ్స్. ట్రైసాకరైడ్స్ అంటే 3 మోనోసాకరైడ్ యూనిట్స్ ఇస్తుంది. 3 మోనోసాకరైడ్స్ ఉంటే హైడ్రాలిసిస్ చేస్తే 3 మోనోసాకరైడ్ యూనిట్స్ ఇస్తే ట్రైసాకరైడ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ పాలీసాకరైడ్స్. పాలీ అంటే చూడండి అమ్మా, అసలు ఏమీ హైడ్రాలిసిస్ జరిగినప్పుడు ఎలాంటి స్మాలర్ ప్రొడక్ట్స్ ఇంకా రావట్లేదు, మోనో. 2 to 10 వస్తున్నాయి ఒలైగో, 2 ఇస్తే డై, 3 ఇస్తే ట్రై, చాలా పాలీ, దాన్నే పాలీసాకరైడ్స్ అంటాం. ఇవి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో దే yield a large number of monosaccharide units on hydrolysis. చాలా అంటే చాలా. ఇవి జనరల్ గా స్వీట్ గా ఉండవు, సో యూ కాల్ దమ్ యాజ్ నాన్ షుగర్స్. సో జనరల్ ఫార్ములా వచ్చేసి C6H10O5N. ఓకే, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్ ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్. ఓకేనా? నెక్స్ట్ రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఆల్డిహైడ్స్ చాప్టర్ చదివినప్పుడు చూస్తారు, ఫీలింగ్స్ రియేజెంట్ ఒకటి, టాలెన్స్ రియేజెంట్ ఒకటి ఉంటాయి ఆల్డిహైడ్ టెస్ట్ కి. టాలెన్స్ రియేజెంట్ ఏ టెస్ట్ ఇస్తే చెప్పండి, దానికంటూ ఒక పేరు ఉంది. వాట్ డూ యూ కాల్ దట్ టెస్ట్ యాజ్? ఎవరికైనా గుర్తుండే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. టాలెన్స్ రియేజెంట్, వాట్ టెస్ట్ డస్ ఇట్ గివ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్? మాలిక్యూల్ ఆల్డిహైడ్ ఉంది అంటే టాలెన్స్ టెస్ట్ చేస్తాం, దాని పేరేంటో నాకు చెప్పండి. సో ఫెయిలింగ్స్ సొల్యూషన్ అలాగే టాలెన్స్ రియేజెంట్ ని రెండాటిల్ని రెడ్యూస్ చేస్తే వి కాల్ దమ్ యాజ్ రెడ్యూసింగ్ షుగర్స్. ఓకేనా? సో ఆల్ మోనోసాకరైడ్స్, అన్ని ఏ మోనోసాకరైడ్ అని తీసుకోదు, ఆల్డోస్ అవ్వచ్చు లేదా కీటోస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. Who is this? Sujita. She is the first one to give. Very good. Oh no, Abhinay is there on the top. Yes. Good. Silver mirror test. Aldehyde tolerance reagent test ఏంటమ్మా? Silver mirror test. మర్చిపోద్దు. సో ఈ మోనోసాకరైడ్స్ అన్ని కూడా మనము రెడ్యూసింగ్ షుగర్స్ అని పిలుస్తాం. ఆల్డిహైడ్ గ్రూప్, కీటోన్ గ్రూప్ ఈ రియాక్షన్ కి పాజిటివ్ వస్తాయి కాబట్టి all monosaccharides are called as reducing sugars. ఒకవేళ
ఇప్పుడు ఒకవేళ డైసాకరైడ్స్ లో చూస్తే ఈ రెడ్యూసింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయ్యా బాండ్ అయిపోయి ఉన్నాయి. సో అలాంటివి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ వి కాల్ లైక్ ఎగ్జాంపుల్ సుక్రోజ్. సుక్రోజ్ ఇస్ అ నాన్ రెడ్యూసింగ్ షుగర్. అంటే టాలెన్స్ ఫీలింగ్స్ పాజిటివ్ ఇస్తే యు కాల్ దట్ యాజ్ రెడ్యూసింగ్ షుగర్. మన మోనోసాకరైడ్స్ అన్నీ కూడా రెడ్యూసింగ్ షుగర్స్. అలా కాకుండా ఒకవేళ నా దగ్గర ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ రెడ్యూసింగ్ దీస్ దెన్ యూ కాల్ దమ్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. ఎందుకు రెడ్యూస్ చేయట్లేదు మేడం? వాళ్ళ దగ్గర ఫ్రీ ఆల్డిహైడ్ కీటోన్ గ్రూప్ లేదమ్మా పాజిటివ్ టెస్ట్ చూపించడానికి. ఆ ఆల్డిహైడ్ గ్రూప్ కీటోన్ గ్రూప్ బాండ్ అయిపోయింది. అది బాండెడ్ ఫామ్ లో ఉంటే ఫ్రీ ఫామ్ లో లేదు. ఇంకా నో లాంగర్ ఇట్ విల్ గివ్ అ పాజిటివ్ టెస్ట్. సో సుక్రోజ్ ఇది కూడా ఇట్స్ అ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్. గ్లూకోజ్ వచ్చేసరికమ్మా కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. సో బెటర్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద రియాక్షన్స్ ఏమేం ఫామ్ అవుతున్నాయి అని ఒక ఐడియా వచ్చింది అనుకోండి, you'll be able to solve easily. సో గ్లూకోజ్ ని ఆల్డోహెక్టోజ్ అని పిలుస్తాము అండ్ అలాగే డెక్స్ట్రోజ్ అని కూడా పిలుస్తాం. ఆల్డో అని ఎందుకు పిలుస్తున్నాం? ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్డోస్. హెక్స్ ఎందుకంటే గ్లూకోజ్ అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సోస్. సో జనరల్ టర్మ్ హెక్సోస్, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్డోహెక్సోస్. సో ఇందులో ఇట్ ఈస్ ద మోనోమర్ ఆఫ్ మెనీ ఆఫ్ ది లార్జ్ కార్బోహైడ్రేట్స్. సెల్యులోజ్, స్టార్చ్. సెల్యులోజ్ ఇస్ అ పాలీఫామ్ లో ఉంది. సో అందులో రిపీటింగ్ యూనిట్ ఏంటి అంటే గ్లూకోజ్. స్టార్చ్ లో కూడా మన మెయిన్ మోనోమర్ ఏంటి అంటే గ్లూకోజ్. అర్థం కాలేదు మేడం? సరే, ఇప్పుడు పాలిథీన్ ఉందా? పాలిథీన్ ఇస్ అ పాలిమర్ ఆఫ్ ఈథీన్. చాలా ఈథీన్ యూనిట్స్ రిపీట్ అయ్యి దేర్ ఫార్మింగ్ అ పాలిథీన్ మాలిక్యూల్. అలాగే స్టార్చ్, సెల్యులోజ్ వీటిలో ఉండే ఆ రిపీటింగ్ యూనిట్ ఆ మోనోమర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ అమ్మా. ఓకే, సో లార్జ్ అమౌంట్స్ లో మనకి కాంపౌండ్ లో ఉంటుంది. చూడండి, ఇది C6H12O6. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? CHO, CHOH4, CH2OH. అంటే CHO జనరల్ గా హైలీ ఆక్సిడైజ్ గ్రూప్ నెత్తిమే పెట్టండి. మొత్తం 4 కార్బన్లు, 1 2 3 4, ఇది 5, ఇది 6. ఇక్కడ HOH ఇవి బాండింగ్. OHలన్నీ ఒక దగ్గర, Hలన్నీ ఒక దగ్గర రాయకూడదు. రాస్తే మాలిక్యూల్ ఫామ్ ఏ మారిపోతుంది. సో ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సో CHO, HOH, OHH, HOH, HOH. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్ తో కంపేర్ చేస్తే గుర్తుందా? GOC లో చెప్పాను, అవునా కాదా? గ్లిసరాల్డిహైడ్ తో కంపేర్ చేస్తే what is the nomenclature which you get when you compare with glyceraldehyde? చెప్పండి నాకు. సో this is called as ఏంటి? D form. గ్లిసరాల్డిహైడ్ తో కంపేర్ చేసినప్పుడు OH రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే D form, OH లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఏమని పిలుస్తాం? L form. సో this is the formula for glucose. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక ఓపెన్ చైన్ స్ట్రక్చర్, అవునా కాదా? దిస్ ఇస్ అ ఓపెన్ చైన్ స్ట్రక్చర్. ఇందులో క్లోజ్ చైన్ ఉందా అమ్మా? ఎక్కడుంది? లేదు. ఇది ఒక క్లోజ్ సైక్లిక్ కాంపౌండ్ అయితే కాదు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ గ్లూకోజ్ స్ట్రక్చర్ ఇలా రాసినప్పుడు కొన్ని రియాక్షన్స్ చేశారు. అయితే కొన్ని రియాక్షన్స్ వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని రియాక్షన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక బెంజీన్ ఉంది, దాని ఫైనల్ స్ట్రక్చర్ ఇది అని చెప్పకముందు చాలా ఫార్మ్స్, కేక్యులేస్ స్ట్రక్చర్స్, ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చి ఫైనల్లీ ఒక దగ్గరికి వచ్చాం. అలాగే ఇది కూడా ఫస్ట్ ఒక ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనుకున్నారు కానీ అన్ని రియాక్షన్స్ కి వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు అర్థమైంది ఓకే ఇందులో ఏదో డిఫరెన్స్ ఉంది అని. దెన్ దే హావ్ బ్రాట్ ద సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. అప్పుడు ఏం చెప్పారంటే గ్లూకోజ్ సైక్లిక్ ఫామ్ లో ఉంటుంది అని చెప్పారు. ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అమ్మా, ఓపెన్ చైన్ స్ట్రక్చర్.
ఇందులో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చూడండి OH లో 2 3 4 5 OH గ్రూప్స్ ఉంటాయి. దీన్ని క్లోజ్ చైన్ లోకి మారుద్దాం. ఇప్పుడు క్లోజ్ చైన్ లో ఎలా ఎగ్జిస్ట్ అవుతోంది అంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి CHO గ్రూప్ ఉంది కదా, 1 2 3 4 5 6. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కార్బన్ కి ఫిఫ్త్ కార్బన్ కి సైక్లిక్ లింకేజ్ ఉంది ఇక్కడ. సో చూడండి, దిస్ వాజ్ ద ఓపెన్ చైన్ ఫార్మ్, అవునా? సో ఈ కార్బన్ ఇస్ బాండింగ్ విత్ దిస్ ఆక్సిజన్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్. ఇది డి ఫార్మ్ కదా, బికాస్ OH ఇస్ ఆన్ ద రైట్ సైడ్. ఇది ఆల్ఫా గ్లూకోజ్, ఇది బీటా గ్లూకోజ్. ఇదేంటి? ఆల్ఫా గ్లూకోజ్. దిస్ ఇస్ బీటా గ్లూకోజ్. ఏంటి మేడం డిఫరెన్స్? ఏం లేదమ్మా, జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా ఫామ్ లో OH ఫస్ట్ కార్బన్ మీద రైట్ సైడ్ లో ఉంది. బీటా ఫార్మ్ లో ఫస్ట్ కార్బన్ మీద OH లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. మిగిలినవంతా సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఓన్లీ ఫస్ట్ కార్బన్ మీద మాత్రమే OH అటు ఇటు ఉంది, ఆల్ఫా ఫార్మ్ అండ్ బీటా ఫార్మ్. సో దిస్ ఇస్ ద సైక్లిక్ ఫార్మ్. ఫస్ట్ కార్బన్ కి అలాగే ఫిఫ్త్ కార్బన్ లో ఉన్న ఆక్సిజన్ కి మనకి బాండ్ అన్నది ఫార్మ్ అవుతుంది. ఓకే, సో దీన్నే ఒక ఫ్యూరనోస్ పైరనోస్ ఫామ్ లో గీస్తే దీన్నే పైరన్ అంటాం. సో అలా గీస్తే చూడండి, దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ ఫార్మ్. కార్బన్స్ కౌంట్ చేసుకోండి, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సిక్స్త్ కార్బన్ మీద CH2OH కదా, అదే కదా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ అలాగే ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్న ఆక్సిజన్ బాండ్ అయ్యాయి. ఫస్ట్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్న ఆక్సిజన్ బాండ్ అయ్యాయి. సో యూ కెన్ సీ దిస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా డి గ్లూకోజ్. ఇక్కడ చూడండి, బీటా డి గ్లూకోజ్. డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ కార్బన్ OH గ్రూప్ ఒక్కటే ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా? ఇది సైక్లిక్ ఫామ్ అమ్మ. దిస్ ఇస్ ద సైక్లిక్ ఫామ్. ఓకే, ఇప్పుడు ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు వి హావ్ డన్ సో మెనీ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ లో జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఫస్ట్ గ్లూకోజ్ తీసుకొని ఫీలింగ్స్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే రెడ్ PPT వచ్చింది. రెడ్ PPT అంటే ఫీలింగ్స్ పాజిటివ్. టాలెన్స్ రియేజెంట్ తో చేస్తే సిల్వర్ మిర్రర్ టెస్ట్ వచ్చింది. ఎందుకు? ఈ ఫీలింగ్స్ రియేజెంట్ ఏం చేస్తోంది? CHO గ్రూప్ ని ఆక్సిడైజ్ చేస్తోంది కార్బాక్సిలిక్ యాసిడ్ కి. టాలెన్స్ రియేజెంట్ ఏం చేస్తోంది? CHO గ్రూప్ ని ఆక్సిడైజ్ చేస్తోంది కార్బాక్సిలిక్ యాసిడ్ కి. అలాగే కాన్సన్ట్రేటెడ్ HNO3 కూడా అంతే, CHO ని COOH కి కన్వర్ట్ చేస్తోంది. అలాగే బ్రోమిన్ వాటర్ తో కూడా చూస్తే CHO is being converted into carboxylic acid. ఆక్సిడైజ్ అయితే అవుతుంది. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్. దీన్ని సాకరిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్ తో మనం కంపారిజన్ అయితే చేస్తాం. ఇది డి గ్లిసరాల్డిహైడ్, ఎల్ గ్లిసరాల్డిహైడ్. OH గ్రూప్ లాస్ట్ కార్బన్ మీద ఎట్ సైడ్ ఉంది అని. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్డో టెట్రోస్. ఈ ఆల్డోస్ లో 2 ఫార్మ్స్, ఎరిథ్రోస్ అండ్ థ్రియోస్. డి ఎరిథ్రోస్, డి థ్రియోస్, ఎల్ ఎరిథ్రోస్, ఎల్ థ్రియోస్. OH జస్ట్ వేరియేషన్ అటు ఇటు. ఇది C5 కార్బన్ దగ్గర. సో యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి, ఎన్ని డి షుగర్స్ వస్తాయి, ఎన్ని ఎల్ షుగర్స్ వస్తాయి. అలాగే చూడండి అమ్మా, ఇది ఆల్డో టెట్రోస్ కదా, అలాగే ఆల్డో హెక్సోస్ కూడా మనం రాయొచ్చు. అయితే దిస్ పార్ట్ క్వశ్చన్ జస్ట్ లింకేజ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రక్టోస్. Fructose is a ketohexose molecule with general formula C6H12O6, same as glucose. Okay, so ఇది ఎలా వస్తుంది? సుక్రోజ్ ని హైడ్రాలిసిస్ చేస్తే గ్లూకోజ్ అలాగే ఫ్రక్టోజ్ వస్తుంది. ఈ ఫ్రక్టోజే ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఒక మోనోసాకరైడ్. మీరు జనరలీ న్యాచురల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, హనీలో మీరు డైరెక్ట్లీ ఇఫ్ యూ కన్జ్యూమ్ ఇట్ యూ కెన్ ఫీల్ ద స్వీట్నెస్. అంతేగాని మనం పాలల్లో వేసుకునే షుగర్ అవసరం లేదు, ఆల్రెడీ స్వీట్ గా ఉంటాయి. దీస్ ఆర్ ద న్యాచురల్ షుగర్స్. ఓకే, ఇందులో మనకి ఫ్రక్టోజ్ అన్నది ఆల్రెడీ ప్రెసెంట్.
అందుకే మనకు స్వీట్ టేస్ట్ అన్నది వస్తుంది. సో ఈ డి, ఈ ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ కీటో గ్రూప్ ఉంది. ఇది ఆల్డోస్ కాదమ్మా, కీటోస్. సో యూ కెన్ సీ అ కీటో గ్రూప్. సో ఈ కీటో గ్రూప్ చూడండి, దీని స్ట్రక్చర్ యూ కెన్ డూ ఆల్ఫా డి ఫార్మ్, అలాగే బీటా డి ఫార్మ్. రొటేషన్ బట్టి మనం ప్లస్ ఫార్మా మైనస్ ఫార్మా అన్నది చెప్తాం. సో యూ కెన్ సీ హియర్ CH2OH, OH, OH, H, CH2OH. మొత్తం ఇది కూడా జస్ట్ 6 కార్బన్స్. ఓకేనా? గ్లూకోజ్ కి ఇది ఎవరు అడుగుతున్నారు, గ్లూకోజ్ కి అలాగే ఫ్రక్టోజ్ కి డిఫరెన్స్. గ్లూకోజ్ లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందమ్మా, ఫ్రక్టోజ్ లో కీటోన్ గ్రూప్ ఉంటుంది. అది ఆల్డోస్, ఇది కీటోస్. దాట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ డైసాకరైడ్స్. డైసాకరైడ్స్ అంటే ఏంటి? 2 మోనోసాకరైడ్ యూనిట్స్ ఇస్తాయి అపాన్ హైడ్రాలిసిస్. చూడండి, సుక్రోజ్ తీసుకున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? డి గ్లూకోజ్, డి ఫ్రక్టోజ్. సో సుక్రోజ్ ఇస్ అ డైసాకరైడ్. సో హైడ్రాలిసిస్ అంటే వాటర్ యాడ్ చేస్తే డి ఫార్మ్ అండ్ గ్లూకోజ్ అండ్ డి ఫ్రక్టోజ్. సో ఇది మన సుక్రోజ్. సో సుక్రోజ్ లో యూ కెన్ సీ దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ఫార్మ్ అలాగే ఫ్రక్టోజ్ ఫార్మ్ యొక్క కాంబినేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది, ఫస్ట్ కార్బన్ కి ఇక్కడ సెకండ్ కార్బన్ కి ఓ లింకేజ్ ఉంది, అవునా? COC. దిస్ లింకేజ్ ఇస్ కాల్డ్ యాజ్ గ్లైకోసిడిక్ లింకేజ్. ఏంటది? గ్లైకోసిడిక్ లింకేజ్. సో 1, 2 వీటి మధ్య ఆక్సిజన్ బాండ్ అవుతుంది. కార్బన్స్ చూసుకోండి, ఫస్ట్ కార్బన్ ఆఫ్ గ్లూకోజ్, సెకండ్ కార్బన్ ఆఫ్ ఫ్రక్టోజ్. అంతేగాని సెకండ్ ఆఫ్ గ్లూకోజ్ ఫస్ట్ ఆన్ ఫ్రక్టోజ్ అని చెప్పద్దు, ఒక ఆర్డర్ అది. సో ఫస్ట్ ఆఫ్ గ్లూకోజ్, సెకండ్ ఆఫ్ ఫ్రక్టోజ్, వీటి మధ్య ఓ బాండ్. దిస్ ఇస్ ద గ్లైకోసిడిక్ లింకేజ్. నెక్స్ట్ మాల్టోజ్ చూడండి, ఫస్ట్ కార్బన్ ఆఫ్ గ్లూకోజ్, ఫోర్త్ కార్బన్ ఆఫ్ ఆల్ఫా డి గ్లూకోజ్. సో ఫస్ట్ కార్బన్, fourth carbon. So C1 of one glucose is linked to C4 of another glucose. Okay? So రెండు గ్లూకోజ్ యూనిట్స్ కంబైన్ అవుతున్నాయి. కానీ ఎలా కంబైన్ అవుతున్నాయి? ఫస్ట్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఓకేనా? స్ట్రక్చర్ ఇంపార్టెంటా అని అడుగుతోంది హారిక లక్ష్మి. స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అని నేను చెప్పాను, బట్ ఇన్స్టెడ్ ట్రై టు లెర్న్ ద లింకేజెస్. ఏ కార్బన్ టు ఏ కార్బన్ లింక్ అవుతుంది అన్నది మాత్రం తెలుసుకోండి, దాట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాక్టోజ్. లాక్టోజ్ నే మిల్క్ షుగర్ అని పిలుస్తాం. దీంట్లో ఏముంటుంది? బీటా డి గెలాక్టోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. ఈ రెండాటి కాంబినేషన్ చూడండి, ఇది బీటా డి గెలాక్టోజ్, బీటా డి గ్లూకోజ్. ఇక్కడ లింకేజ్ చూడండి, ఫస్ట్ కార్బన్ ఆఫ్ గెలాక్టోజ్, ఫోర్త్ కార్బన్ ఆఫ్ గ్లూకోజ్. వీటి మధ్య ఉన్న గ్లైకోసిడిక్ లింకేజ్. సో మీకు కష్టం ఎందుకు అని చెప్పి నేను ఒక టేబుల్ ఫామ్ తీసుకొచ్చాను. సో ఇందులో మీకు లింకేజెస్ అన్నవి టేబుల్లో ఉంటాయి. సో జస్ట్ ఈ టేబుల్ చూస్తే మీకు లింకేజెస్ అన్ని ఒక ఐడియా వచ్చేస్తుంది. స్ట్రక్చర్స్ గుర్తుంచుకోలేనప్పుడు దిస్ ద బెస్ట్ వే. ఫస్ట్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్, ఇట్ ఈస్ అ మోనోసాకరైడ్. ఇది రెడ్యూసింగ్ షుగరా, నాన్ రెడ్యూసింగ్ షుగరా? ఈ యొక్క టేబుల్ తో ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లో మాక్సిమం క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో మోనోసాకరైడ్ ఏ షుగర్? ఇది రెడ్యూసింగ్ షుగర్. ఇందులో ఏ యూనిట్స్ ఉంటాయమ్మా? గ్లూకోజ్, జస్ట్ గ్లూకోజ్. సో అందులో లింకేజ్ ఏం లేదు. ఫ్రక్టోజ్ ఇస్ అ మోనోసాకరైడ్, రెడ్యూసింగ్ షుగర్, అందులో కూడా మళ్ళీ ఫ్రక్టోజ్ ఉంటుంది. నెక్స్ట్ సుక్రోజ్ డైసాకరైడ్, నాన్ రెడ్యూసింగ్. ఇందులో ఏం యూనిట్స్ ఉంటాయి? ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. ఏ అంటే ఆల్ఫా అమ్మ, ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. లింకేజ్ ఏంటి? C1 ఆఫ్ గ్లూకోజ్, C2 ఆఫ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ మాల్టోజ్, మళ్ళీ డైసాకరైడ్, రెడ్యూసింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, ఐఎమ్ మూవింగ్ అసైడ్. సో రెడ్యూసింగ్ షుగర్, రెండు ఆల్ఫా డి గ్లూకోజ్ యూనిట్స్ కంబైన్ అవుతున్నాయి. ఎలా? ఆల్ఫా 1 అండ్ అంటే ఫస్ట్ కార్బన్ ఆఫ్ 1 గ్లూకోజ్, ఇంకొక దాంట్లో ఫోర్త్ కార్బన్ మధ్య గ్లైకోసిడిక్ లింకేజ్. లాక్టోజ్ లో ఉండేవి గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. ఫస్ట్ కార్బన్ కి ఫోర్త్ కార్బన్ కి మధ్య ఉండే
glycosidic linkage. This is a reducing sugar again. Okay na? Next, starch. idoka polysaccharide. So idoka non reducing sugar. Indulo emuntai amylose, amylopectin. So alpha first carbon, fourth and alpha 1 sixth carbon glycosidic linkage. Ante 1 ki 4 ki glycosidic linkage, 1 ki 6 ki glycosidic linkage. Next, cellulose polysaccharide non reducing. ఇందులో ఉండేది బీటా డి గ్లూకోజ్. ఇక్కడ ఫస్ట్ కార్బన్ కి ఫోర్త్ కార్బన్ కి మధ్య గ్లైకోసిడిక్ లింకేజ్. ఓకేనా? నెక్స్ట్, గ్లైకోజన్ ఇస్ అ పాలీసాకరైడ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఇందులో ఉండే యూనిట్స్ ఎమైలోపెక్టిన్. 1 కి 4 కి గ్లైకోసిడిక్ లింకేజ్, 1 కి 6 కి కూడా గ్లైకోసిడిక్ లింకేజ్. స్టార్చ్, గ్లైకోజన్ కొంచెం ఒకలాగే ఉంటాయి, కాకపోతే ఇక్కడ అమైలోస్ కూడా ఉంటుంది, ఇక్కడ జస్ట్ అమైలోపెక్టిన్ ఉంటుంది. ఇక్కడ కూడా 1-4, ఇక్కడ 1-6, 1-4, 1-6 గ్లైకోసిడిక్ లింకేజ్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఈ టేబుల్ ని కొంచెం చదువుకోండి, ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, బికాస్ అన్ని స్ట్రక్చర్స్ గుర్తుండడం, దట్ టు ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ టైం ఉంది ఇప్పటి నుంచి చదివితే డెఫినెట్లీ పాసిబుల్. స్ట్రక్చర్స్ అన్నీ కూడా మైండ్లో ఉంటాయి. కానీ ఇంత లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు స్ట్రక్చర్స్ అన్ని చదవాలంటే టైం పడుతుంది. ఐ అండర్స్టాండ్. సో అప్పుడు కనీసం ఈ టేబుల్ అయినా కొంచెం చూసుకుంటే బెటర్. ఓకేనా? ఎస్, గ్లైకోజన్ లో ఏ ఉంది మేడం? గ్లైకోజన్ ఏ అంటే ఆల్ఫా అమ్మా, అదే చెప్తున్నాను కదా. 1 కి 4 కి గ్లైకోసిడిక్ లింకేజ్, అలాగే 1 కి 6 కి గ్లైకోసిడిక్ లింకేజ్. ఇక్కడ తీసుకున్నది ఆల్ఫా ఫార్మ్లే కదా రెండు. నెక్స్ట్, ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ మనం తీసుకునే ఫుడ్ లో ఈ మధ్య కాలంలో బాగా డైట్ మీద చాలా ఇదిగా వెళ్ళిపోతుంది కాబట్టి బాడీలో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, మసిల్ స్ట్రెంగ్త్ పోకుండా ఉండాలి అంటే బాడీలో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అని అందరికీ తెలుసు. కానీ ప్రోటీన్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్, టైప్స్ ఉన్నాయి. సో ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రోటీన్ లో ఏముంటుంది అంటే అమైనో యాసిడ్ ఉంటుంది. సో ఈ అమైనో యాసిడ్ అంటే పేర్లోనే ఉంది చూడండి, అమైనో యాసిడ్ అంటే యాసిడ్ గ్రూప్, అలాగే అమైన్ గ్రూప్. యాసిడ్ గ్రూప్ అండ్ అమైన్ గ్రూప్ ఈ రెండు ఉంటాయి. సో చూడండి, RCHNH2COH, దీన్నే ఆల్ఫా అమైనో యాసిడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే NH2 గ్రూప్ ఇస్ అట్ ఆల్ఫా పొజిషన్. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ NH2 గ్రూప్. సో ఇది ఆల్ఫా కదా, ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకుంటే ఇది ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ మీద NH2 గ్రూప్ ఉంది. సో ఈ గ్రూప్ ఉంటే దీన్నే అమైనో యాసిడ్ అని పిలుస్తాం. ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంటా అంటే బేసిక్ స్ట్రక్చర్ కదా అది. అమైనో యాసిడ్ అంటే యాసిడ్ గ్రూప్, NH2 గ్రూప్. COH కి ఆల్ఫా కార్బన్ మీద NH2 ఉంటుంది. ఓకే, సో ఇది ఆల్ఫా అన్నాను కదా. సో వీటిని జనరల్ గా మనము ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అమైనో యాసిడ్స్ అని పిలుస్తాం, డిపెండింగ్ అపాన్ ద పొజిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ COH కి ఇది ఆల్ఫా కార్బన్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర CH3, CH2, 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 COH ఉందనుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఇది R గ్రూప్ కదమ్మా, ఏమైనా అయి ఉండొచ్చు. సో ఇది నా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. GOCలో చెప్పాను, హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఎవరు ఇక్కడ? కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకుంటే ద నెక్స్ట్ కార్బన్ ఏమంటాం? ఆల్ఫా కార్బన్. నెక్స్ట్ బీటా కార్బన్, గామా కార్బన్, డెల్టా కార్బన్. ఓకేనా? ఇప్పుడు NH2 గ్రూప్ ఆల్ఫా కార్బన్ మీద ఉంటే, if NH2 is present on alpha carbon, అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం? ఆల్ఫా అమైనో యాసిడ్. లేదు, NH2 గ్రూప్ బీటా మీద ఉంది, దెన్ బీటా అమైనో యాసిడ్. అలా కూడా కాదు, ఈ అమైన్ గ్రూప్ గామా మీద ఉంటే గామా అమైనో యాసిడ్. ఇఫ్ దిస్ ఇస్ కమింగ్ ఆన్ ద డెల్టా పొజిషన్, డెల్టా అమైనో యాసిడ్. సో డిపెండింగ్ అపాన్ ద రిలేటివ్ పొజిషన్ బట్టి మనం వీటిని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని క్లాసిఫై చేస్తాం. ఈ క్లాసిఫికేషన్ we can also do it as neutral amino acids,
బేసిక్ అమైనో యాసిడ్స్, అసిడిక్ అమైనో యాసిడ్స్. న్యూట్రల్ ఏంటి, బేసిక్ ఏంటి అంటే ఇప్పుడు నా గ్రూప్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది, అమైన్ గ్రూప్ ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే అసిడిక్ ఇన్ నేచర్, అమైన్ అంటే బేసిక్ ఇన్ నేచర్. ఎన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే సేమ్ నంబర్ ఆఫ్ అమైన్ గ్రూప్స్ ఉంటే ఇట్స్ ఎ న్యూట్రల్ అమైనో యాసిడ్. లేదు, యాసిడ్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అమైన్ గ్రూప్స్ కన్నా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటి, అసిడిక్ అమైనో యాసిడ్. లేదు, బేసిక్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి యాసిడ్స్ కన్నా, దెన్ వి కాల్ దట్ యాజ్ basic amino acid. So carboxylic acids compared to amino acids make it acidic. More number amino, then it makes it basic. Rendu same unte neutral. So depending upon the number of acid groups and the amine groups, dan batti neutral acidic basic ani cheptam. అలాగే వీటిని ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటి అంటే నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అలాగే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటి అంటే మనకి బాడీలో ఆల్రెడీ ఆ అమైనో యాసిడ్ బాడీలో సింథసైజ్ అయిపోయి ఉంటుంది. అంటే బాడీ ఈజ్ ఆల్రెడీ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ అమైనో యాసిడ్. మరి బాడీలో ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నప్పుడు నీకు ఇంకా ప్రాబ్లం లేదు, నువ్వు బయట నుంచి కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. సో వి కాల్ దెమ్ యాజ్ నాన్ ఎసెన్షియల్, అంటే నువ్వు బయట నుంచి కన్జ్యూమ్ చెయ్యక్కర్లేదు. అలా కాకుండా బాడీ సింథసైజ్ చేయట్లేదు కానీ నీకు బాడీ కావాలి, దెన్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దెమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు టేక్ ఇట్. సో వి కాల్ దెమ్ యాజ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. సో ఇది చూడండి, ఒకవేళ మనకి కావాల్సిన అమైనో యాసిడ్స్ బాడీలో లేదనుకోండి, విల్ ఆల్సో బి గెటింగ్ దిస్ డిసీజ్. ఓకే, వాషియోర్కర్ కే is silent. And examples of essential amino acids చూడండి, valine, leucine, isoleucine, lysine, threonine, phenylalanine, methionine, tryptophan, histidine and arginine. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అంటే మనం తీసుకునే బయట కంటెంట్, అంటే బయట ఫుడ్ నుంచి మనకి బాడీకి అయితే ఇవి ఇవ్వాలి. ఓకే, సో అందుకే వీటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ టు టేక్. సో ఇవి డిఫరెంట్ అమైనో యాసిడ్స్. ఇవి కొంచెం మీ అమైనో యాసిడ్స్ మీద జనరల్గా ఏ ఆటమ్స్ ఉన్నాయి, హెట్రో ఆటమ్స్ ఏంటి అంటారు. అందుకే దానికోసం మళ్ళీ నేను ఒక టేబుల్ ఇచ్చాను, ఇందులో కొంచెం స్ట్రక్చర్ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వన్ గ్లైసిన్. ఇందులో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద సైడ్ చైన్ అంటే ఆర్ గ్రూప్ ఇస్ జస్ట్ హెచ్, దీన్ని గ్లై అని పిలుస్తాం. 1 letter కోడ్ ఇస్ జే. నెక్స్ట్ ఎలనైన్, ఎలనైన్ లో సైడ్ చైన్ ఇస్ CH3. వాలైన్ CH3 twice CH. ల్యూసిన్, ఇవి రెండు ఏంటమ్మా, దీస్ టూ ఆర్ ఆల్రెడీ నాన్ ఎసెన్షియల్, బాడీ సింథసైజ్ చేస్తారు. వాలైన్ నుంచి దీస్ ఆర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అంటే బాడీకి మీరు ఇవ్వాలి బయట నుంచి. వాలైన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, అర్జినైన్. చూసారా ఇక్కడ అర్జినైన్ లో నైట్రోజన్ ఆటమ్స్ వచ్చాయమ్మా, ఇక్కడ అంతా కార్బన్సే ఉన్నాయి కానీ ఇక్కడ నైట్రోజన్ ఆటమ్స్ వచ్చాయి. సో ఇదే కొంచెం స్ట్రక్చర్స్ చూసుకోండి. నెక్స్ట్ లైసిన్ ఇస్ ఆల్సో హ్యావింగ్ నైట్రోజన్, ఒక్కటే నైట్రోజన్ ఉంది ఇక్కడ. గ్లూటామిక్ యాసిడ్, ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటమైన్, ఆస్పర్జైన్, థ్రియోనైన్, అలాగే సెరైన్. ఇది చూడండి OH గ్రూప్ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో OH గ్రూప్, OHCH2. దానికి యూ కెన్ చెక్ విత్ ద మళ్ళీ కోడ్స్ LYS, GLU, ASP, GLU, GLU, ASN, THR, SER, and these are the 1 letter codes. అలాగే సిస్టైన్ చూడండి, ఈ సిస్టీన్ లో సల్ఫర్ ఆటమ్ ఉందమ్మా, సిస్టీన్ లో సల్ఫర్ ఆటమ్ ఉంది. అలాగే మిథియోనైన్, మిథియోనైన్ లో కూడా చూడండి, ఎప్పుడైనా థయో వర్డ్ థయో అని చూసారనుకోండి, పొరపాటున వర్డ్ థయో అని కనిపించింది, కళ్ళు మూసుకొని థయో అంటే సల్ఫర్ ప్రెసెంట్. సో థయో సల్ఫర్. ఫినైల్ ఎలనైన్ చూడండి, ఇక్కడ ఫినైల్ అని వాడే చెప్తున్నాడు, ఫినైల్ ఎలనైన్. సో ఫినైల్ అంటే C6H5. ట్రయోసిన్, అలాగే ట్రిప్టోఫాన్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మాలిక్యూల్స్, మన ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. స్టార్ వేసినవన్నీ కూడా మనకి బాడీకి బయట నుంచి తీసుకోవాలి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ హిస్టిడిన్ అండ్ ప్రోలీన్. హిస్టిడిన్ లో కూడా 2 నైట్రోజన్ ఆటమ్లు ఉన్నాయి, ప్రోలీన్ లో 1 నైట్రోజన్ ఆటమ్, అండ్ ఇట్స్ ఎ సైక్లిక్ స్ట్రక్చర్. ఓకేనా?
పూర్ణ మేడం స్టార్ మార్క్లు ఎందుకు? అదే నాన్న, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ స్టార్ వేసాను, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కి స్టార్ మార్క్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ జ్విటర్ అయాన్. జ్విటర్ అయాన్ అంటే ఏంటి? జ్విటర్ అయాన్ అంటే చూడండి అమ్మా, పాజిటివ్ చార్జ్ అలాగే నెగటివ్ చార్జ్ రెండు ఒకేసారి మాలిక్యూల్లో ఎగ్జిస్ట్ అయితే దాన్నే జ్విటర్ అయాన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ Fe+3 Al+3 ఇలా మాలిక్యూల్ చెప్తున్నప్పుడు యూ కెన్ ఓన్లీ సీ దాట్ దెర్ ఇస్ పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్ లేదు. అవునా కాదా? పాజిటివ్ నెగటివ్ రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా మాలిక్యూల్లో ఎగ్జిస్ట్ అయితే వి కాల్ దాట్ యాజ్ జ్విటర్ అయాన్. ఇట్ ఈస్ ఎ డైపోలార్ అయాన్. సో అమైనో గ్రూప్ ఏమో ఇట్ కెన్ యాక్సెప్ట్ ప్రోటాన్, కార్బాక్సిల్ గ్రూప్ ఏమో ఇట్ కెన్ లూజ్ ప్రోటాన్. సో దిస్ గివ్స్ రైజ్ టు అ డైపోలార్ అయాన్. సో నెగటివ్ చార్జ్ ఉంది అంటే ఎలక్ట్రాన్స్ ఇవ్వగలదు, పాజిటివ్ చార్జ్ ఉంది అంటే దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. సో రెండు ఒకేసారి ఉంటే ఇది. మనోజ్ రెడ్డి అంటున్నాడు, మేడం మరి సిస్టీన్లో థయో లేదు కదా? అయ్యో మై డియర్, నేను ఏం చెప్తున్నా, సిస్టీన్లో థయో లేదు కానీ సల్ఫర్ ఉంది. జనరల్ గా థయో అని ఉంటే పక్కా సల్ఫర్ ఉంటుంది, థయో లేకపోయినా ఉండడం కాదు. ఇఫ్ యూ హావ్ సీన్ ద వర్డ్ థయో, దెర్ ఇస్ పక్కా సల్ఫర్ ఆటమ్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నెక్స్ట్ పెప్టైడ్ బాండ్. ఈ CONH బాండ్ ఉంటే దాన్ని పెప్టైడ్ బాండ్ ఆర్ పెప్టైడ్ లింకేజ్ అని పిలుస్తాం. హర్షిత అంటోంది, మేడం స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలా? స్ట్రక్చర్ ని కంప్లీట్ గా గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఏమేమి ఆటమ్స్ ఉన్నాయి అని ఒక ఐడియా ఉంటే బెటర్. ఓకేనా? ఏ హలో అక్షత్, హౌ ఆర్ యు డియర్? చూడండి, CONH దిస్ ఇస్ అ డైపెప్టైడ్. అలాగే పాలీపెప్టైడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ యువర్ కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ అమైనో గ్రూప్. రెండు అమైనో యాసిడ్స్ కలిసి వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే యూ కెన్ సీ అ డైపెప్టైడ్ బాండ్. నెక్స్ట్ ఈ ప్రోటీన్స్ టూ టైప్స్, ఫైబ్రస్ ప్రోటీన్స్ అలాగే గ్లోబ్యులార్ ప్రోటీన్స్. ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటే ఏంటి? ఇక్కడ పాలీపెప్టైడ్ చైన్స్ దే ఆర్ బాండెడ్ విత్ హైడ్రోజన్ అండ్ సల్ఫర్ బాండ్స్ అండ్ ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఫైబర్ అంటే ఒక దారాలు ఎలా ఉంటాయమ్మా, యూ కెన్ సీ దట్ థ్రెడ్ ప్యారలల్ గా ఉంటాయా? అలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ బాండింగ్స్ ఏంటి అంటే హైడ్రోజన్ అలాగే సల్ఫర్ బాండ్స్ అన్నవి మీరు చూస్తారు. సో దే ఆర్ జనరలీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. అండ్ లైక్ ఎగ్జాంపుల్ కెరాటిన్, మయోసిన్ ఇవన్నీ కూడా ఫైబ్రస్ ప్రోటీన్స్. కెరాటిన్ ఎక్కడ ఉంటుంది? హెయిర్ లో ఉంటుంది. అవునా కదా? అందుకే కదా ఈ మధ్య కెరాటిన్ షాంపూలు అని ఇస్తున్నారు. సో దట్ హ్యాస్ టు బి ఇన్ యువర్ హెయిర్. కెరాటిన్ ట్రీట్మెంట్ అంటారు. ఊల్, సిల్క్ లో కూడా కెరాటిన్ ఇస్ ప్రెసెంట్. కెరాటిన్ ఎక్కడెక్కడ ఉందమ్మా? హెయిర్, ఊల్, సిల్క్ లో ప్రెసెంట్. మయోసిన్ ఎందులో ఉంది? మయోసిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మసిల్స్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. కెరాటిన్ ఎక్కడుంది? హెయిర్, ఊల్, సిల్క్. మసిల్స్ లో ఏముంది? మయోసిన్. ఏంటది? ఫైబ్రస్ ప్రోటీన్. గ్లోబ్యులార్ ప్రోటీన్స్ అంటే ఏంటి? చాలా పాలీపెప్టైడ్ చైన్స్ దే ఆర్ ఫోల్డెడ్ టుగెదర్. దానివల్ల ఒక స్పెరాయిడల్ షేప్ లాంటి వస్తుంది, వాటి మధ్య వాండర్ వాల్ ఫోర్సెస్ ఉన్నాయి. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబ్యులార్ ప్రోటీన్స్. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పేపర్స్ అన్ని తీసుకోండి, అన్ని పేపర్స్ ని కంప్లీట్ చేసి రోల్ చేయండి. ఆబ్వియస్లీ విల్ గెట్ ఎ స్పెరికల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. దాన్నే గ్లోబ్యులార్ ప్రోటీన్ అని పిలుస్తాం. అంతెందుకు ఇప్పుడు దారాలు ఉన్నాయి ఫైబ్రస్ ప్రోటీన్స్, అవునా? అలాంటి పాలీపెప్టైడ్ చైన్స్ అలాంటివి చాలా తీసుకొచ్చి జస్ట్ క్రంబుల్ ఇట్, విల్ బి గెటింగ్ అ గ్లోబ్యులార్ ఫామ్. ఒక స్పెరికల్ షేప్ అయితే తీసుకుంటుంది కదా, దాన్నే గ్లోబ్యులార్ ఫామ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇందులో మనకి వెన్ వీఆర్ టాకింగ్, మనకి స్ట్రక్చర్ అన్నది ప్రైమరీ స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే సెకండరీ స్ట్రక్చర్ ఉంటుంది. సో మన DNA హ్యాస్ ప్రైమరీ స్ట్రక్చర్ అండ్ సెకండరీ స్ట్రక్చర్. ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్స్ గురించి చదివాం, అవునా కాదా, ప్రోటీన్స్ లో. సో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ మనకి టూ టైప్స్. ఏంటవి? DNA అండ్ RNA. DNA అండ్ RNA. DNA అంటే డిఆక్సీ
ribonucleic acid. I'm sorry, deoxynucleic acid is ribonucleic acid. So ikkada there is a difference with the oxygen. So primary structure ante enti ante one or more than one polypeptide chains. Okay na? And secondary structure enti ante there is intermolecular hydrogen bonding between the carboxyl group and the amino group. వీటి మధ్య ఉండే హైడ్రోజన్ బాండింగ్ వల్ల వచ్చేది సెకండరీ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటి, అమైనో యాసిడ్స్ ఆర్ జాయిన్ టు ఈచ్ అదర్ ఇన్ ఎ స్పెసిఫిక్ సీక్వెన్స్. దాన్నే మనము ప్రైమరీ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇందులో ప్రైమరీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందులో మళ్ళీ రెండు స్ట్రక్చర్, ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్, బీటా ప్లీటెడ్ షీట్. సో ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ దిస్ హెలికల్ ఫార్ములా ఉందా, దీన్నే ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏమవుతోంది అంటే వీటి మధ్య హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ ట్విస్టెడ్. ట్విస్టెడ్ కూడా మీకు నచ్చినట్టు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్ లోనే తిప్పాలి. రైట్ హ్యాండెడ్ స్క్రూ, దాన్నే హెలిక్స్ అని పిలుస్తాం. NH group of each amino acid residue is bonded with CO group of an adjacent turn. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇదొక బేస్, సో ఇదొక కార్బన్, దెర్ ఇస్ అ బాండ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హైడ్రోజన్ బాండ్, ఈ డాటెడ్ లైన్స్ అన్ని కూడా హైడ్రోజన్ బాండ్స్, H కి O కి మధ్య హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్. అంటే ఈ హెలిక్స్ స్ట్రక్చర్ తిరుగుతున్నప్పుడు వాటి మధ్య హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఏర్పడుతున్నాయి, విచ్ ఇస్ యాడింగ్ మోర్ స్టెబిలిటీ టు ద స్ట్రక్చర్. సో స్టెబిలైజేషన్ ఆఫ్ ఆల్ఫా ఇస్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. ఈ హెలికల్ స్ట్రక్చర్ మీరు ఆల్ఫా కెరటిన్ లో చూడొచ్చు, స్కిన్, నెయిల్స్, మయోసిన్ అండ్ మసిల్స్, ఫైబ్రాయిన్ అండ్ సిల్క్. ఆల్ఫా హెలిక్స్ ఇస్ కాల్డ్ 3.6 హెలిక్స్. ఈచ్ టర్న్ 3.6 అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇన్ 13 మెంబర్డ్ రిబ్. సో బేసికల్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్. మనం డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ సే దట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ఫా హెలికల్ ఫామ్. అలాగే బీటా ప్లీటెడ్ ఫామ్ లో కూడా ఉంటుంది. ఇవేంటి అంటే చైన్స్ అన్ని స్ట్రెచ్ అయిపోయి ఉన్నాయి, మాక్సిమం ఎక్స్టెన్షన్ అండ్ సైడ్ బై సైడ్. అప్పుడు వీటి మధ్య హైడ్రోజన్ బాండింగ్స్ వచ్చాయి. ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా సాగు తీసారనుకోండి, వాటి మధ్య ఉండే చిన్న బాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి హైడ్రోజన్ బాండ్స్, మాక్సిమం ఎక్స్టెన్షన్. సో అందులో ఆల్ఫా హెలికలే కాదు, మన ప్రైమరీ చెప్పాను కదా, ప్రైమరీయే కాదు ఇంకా సెకండరీ స్ట్రక్చర్ ఉంది, టెర్షరీ స్ట్రక్చర్ ఉంది, అలాగే క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంది. వీటి మధ్య మేజర్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ప్రైమరీ స్ట్రక్చర్ లో అమైనో యాసిడ్స్ అనేవి సీక్వెన్స్ ఇట్లా ఉంటుంది. ఇదిలో 2 టైప్స్ మళ్ళీ మనకి విల్ బి హ్యావింగ్ ఆల్ఫా హెలికల్ స్ట్రక్చర్, హెలిక్స్ లా ఫార్మ్ అవుతుంది. సో ఇదే ఇలాగా యూ కెన్ సీ వాట్ యూ కాల్, ఇలా సీక్వెన్స్ ఉంటే, అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఉంటే ప్రైమరీ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఇదే సీక్వెన్స్ హెలికల్ ఫామ్ లోకి వెళ్తే యు కాల్ దాట్ యాజ్ సెకండరీ స్ట్రక్చర్. ఈ సెకండరీ స్ట్రక్చర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రోటీన్ మాలిక్యూల్స్, దీన్ని టెర్షరీ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఇంకొన్ని పాలీపెప్టైడ్స్ వచ్చి అగ్రిగేట్ లా ఫార్మ్ అయ్యి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ నే క్వాటర్నరీ స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో సింపుల్ ఏంటి, మన అమైనో యాసిడ్స్ అన్ని సీక్వెన్స్ లో ఉంటే ప్రైమరీ స్ట్రక్చర్, లేదు హెలికల్ ఫామ్ తీసుకుంటే సెకండరీ స్ట్రక్చర్, లేదు మరికొన్ని పాలీపెప్టైడ్ చైన్స్ యాడ్ ఆన్ అయ్యి ఇట్ ఈస్ ఫార్మింగ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్. దానికి ఇంకొన్ని యాడ్ అయ్యి దాని వల్ల ఒక 3D అగ్రిగేట్ లాగా, అగ్రిగేట్ అంటే కోయాగులేట్ అవ్వడం, సో ఒక అగ్రిగేట్ లాగా ఫార్మ్ అయితే వి కాల్ దట్ యాజ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఇది ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. నెక్స్ట్, డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ ఇన్ యువర్ ఐపీ. మీకు గుర్తుంటే ప్రోటీన్ యొక్క బయోలాజికల్ యాక్టివిటీని కోల్పోవడమే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అని పిలుస్తాం. సో ప్రోటీన్ కి దాని యొక్క బయోలాజికల్ యాక్టివిటీ పోయింది అనుకోండి, దాన్ని డీనాచురేషన్ ప్రోటీన్స్ అని పిలుస్తాం. సో ఫిజికల్ ఎలా బయోలాజికల్ యాక్టివిటీ పోతోంది, ప్రోటీన్ లో ఇప్పుడు హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయా, హైడ్రోజన్ బాండ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి,
దానివల్ల దాని బయాలజికల్ యాక్టివిటీ పోతుంది. సో ఆన్ బాయిలింగ్ అన్ ఎగ్ ద ఆల్బుమిన్ గెట్స్ కోయాగ్యులేటెడ్. అవునా కాదా? అప్పటి వరకు ఇఫ్ యూ అబ్జర్వ్ ఏమవుతుంది, ఎగ్ని నార్మల్గా ఇఫ్ యూ బ్రేక్ యువర్ ఎగ్ యూ కెన్ సీ దట్ ఇన్సైడ్ యోక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రన్నింగ్. అవునా? కానీ తీసుకెళ్ళి మీరు బాయిల్ చేస్తారనుకోండి, you cannot no longer see, you can see that running thing, so it is actually broken. avuna? Yes, boiling of egg ivanta denaturation of protein, then biological activity ni kolpodam. Next, ప్రోటీన్ ఉందా లేదా అని నేను ఎలా చెప్తాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ కి టాలరెన్స్ టెస్ట్ ఉంది, ఫీలింగ్స్ టెస్ట్ ఉంది, కార్బోహైడ్రేట్స్ కి ఏం టెస్ట్ ఉంది తెలుసా తెలీదా? What is the test for carbohydrates? Anybody? What is the test for carbohydrates? No idea? సరే, తెలుసుకొని చెప్పండి. కార్బోహైడ్రేట్స్ టెస్ట్ ఏంటి? సిల్వర్ మిర్రర్ ఆల్డిహైడ్స్ గమ్మా, కార్బోహైడ్రేట్స్ కాదు. నో 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 నో. సరే, ఒక మెయిన్ టెస్ట్ ఉంది. ఎస్ ఎస్ ఎస్, అయోడిన్ అంటున్నారు, బట్ ఐ వాంట్ ద నేమ్ ఆఫ్ ది టెస్ట్. ఎస్, హూ ఇస్ దిస్? స్వీజల్, పర్పుల్ రింగ్, వైలెట్ రింగ్ ఫార్మ్ అవుతుంది. గుడ్. ఓకే, ఎస్, మిన్ను మాలిస్ టెస్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ప్రోటీన్ ని డిటెక్ట్ చేయడానికి మిలాన్స్ టెస్ట్, జాంథోప్రోటీన్ టెస్ట్, నిన్హైడ్రిన్ టెస్ట్, బైయూరేట్ టెస్ట్. మేడం ఇన్ని గుర్తుంచుకోవాల అవసరం లేదు, ఈ రెండు చూసుకొని సరిపోతాయి. నిన్హైడ్రిన్ టెస్ట్, బైయూరేట్ టెస్ట్, ఇవి రెండు ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎంజైమ్స్. ఎంజైమ్స్, సో ఎంజైమ్స్ అంటే ఇన్ఫాక్ట్ ఈజీగా చెప్పాలి అంటే మనము నిన్న సర్ఫేస్ కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు, వాజ్ సర్ఫేస్ కెమిస్ట్రీ ద ప్రీవియస్ క్లాస్? లేదు. సో ముందు సర్ఫేస్ కెమిస్ట్రీ చదివినప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ కెటలిస్ట్ అన్నది ఒక గురించి చదివాం. కెటలిస్ట్ ఏం చేస్తుందమ్మా? రేట్ ఆఫ్ ద రియాక్షన్ పెంచుతుంది. అలాగే ఇక్కడ మనకి బాడీలో జరిగే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫాస్ట్గా జరగాలి అంటే మనం ఎంజైమ్స్ యూజ్ చేస్తాం. బాడీలో కెటలిస్ట్ కింద నువ్వేం యాడ్ చేయలేవు కదా, ఐరన్ మింగేలేవు కదా. సో హియర్ వీ హ్యావ్ ఎంజైమ్స్ విచ్ యాక్టివేట్ ద రియాక్షన్. సో ఆ ఎంజైమ్స్ మీకు చాలా కాన్సెప్ట్ ఉంటుంది, కానీ మీ ఎగ్జామ్కి అంత అవసరం లేదు. వాట్ యూ కెన్ డూ, ఎంజైమ్ పేరేంటి, దాని పని ఏంటి ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఎక్కువ ఎంజైమ్స్ ఇస్తాడు. సో దాని పేరేంటి, దాని పని ఏంటి తెలుసుకోండి. ఎంజైమ్ ఇన్వర్టేస్ కానీ సుక్రోజ్ కానీ తీసుకున్నారనుకోండి, ఇవి సుక్రోజ్ ని గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మాల్టేజ్ విల్ కన్వర్ట్ మాల్టోజ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్, రెండు గ్లూకోజ్ యూనిట్స్. లాక్టోజ్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. Alpha amylase will convert starch into N-glucose units. Next, pepsin proteins ni alpha amino acids కింద కన్వర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ ఎంజైమ్స్ అమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నేను మీ క్లాస్ ఈ పీడిఎఫ్ అన్నది టెలిగ్రామ్లో అలాగే క్లాస్ అయ్యాక డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేయిస్తాను. మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డౌన్లోడింగ్ ఇట్ అండ్ హ్యావింగ్ అ లుక్ ఎట్ ఇట్. ఓకేనా? నెక్స్ట్, ట్రిప్సిన్ ప్రోటీన్స్ ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేయడానికి, న్యూక్లియసెస్ ఏమో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ని న్యూక్లియోటైడ్స్ కింద కన్వర్ట్ చేయడానికి, డిఎన్ఏ పాలిమరేస్ డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్ ని డిఎన్ఏ కింద కన్వర్ట్ చేయడానికి, రైబో న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ ఏమో ఆర్ఎన్ఏ కన్వర్ట్ చేయడానికి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ యూజ్ చేస్తాం. సో ఎంజైమ్ పేరు, దాని ఫంక్షన్స్. ఓకేనా? ఇంతకు మించి మీరు ఎంజైమ్స్ ఎక్కువ కష్టపడక్కర్లేదు. నెక్స్ట్, వైటమిన్స్. సో ఈ వైటమిన్స్ అన్నవి మనకి ఆల్రెడీ వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ ఆఫ్ అవర్ బాడీ. అందరూ చెప్పేదే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటే మనకి గుడ్ నెంబర్ ఆఫ్ వైటమిన్స్ వస్తాయి.
ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో వైటమిన్స్ మనం గుడ్ క్వాంటిటీలో ఉండాలి. కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ అ మ్యాక్రో, ఇట్స్ అ మైక్రో యూనిట్. అంటే కార్బోహైడ్రేట్స్ బాడీకి ఉండాల్సింది, ఎందుకంటే మెయిన్ ఎనర్జీకి మన కార్బోహైడ్రేట్స్ కావాలి, అవునా కాదా? అయితే అంత అమౌంట్లో వైటమిన్స్ అవసరం లేదు, కొంచెం తక్కువ అమౌంట్లో సరిపోతాయి. అలా అని మేడం జస్ట్ తక్కువ అమౌంటే కదా అని చెప్పి నువ్వు స్కిప్ చేసావనుకో జబ్బులు వస్తాయి, యుల్ బి గెటింగ్ డిసీజెస్. ఏ వైటమిన్ తక్కువ ఉన్నా డిసీజ్ వచ్చేస్తుంది. సో ఈ వైటమిన్స్ 2 టైప్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అలాగే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఏంటమ్మా, పేరులోనే ఉంది, వాటర్లో సాల్యుబుల్ అయితే వాటర్ సాల్యుబుల్, లేదు ఆయిల్ ఫ్యాట్స్లో సాల్యుబుల్ అయితే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. చూడండి మనకి మొత్తం ఏమేం వైటమిన్స్ ఉన్నాయి, వైటమిన్ ఏ, వైటమిన్ బి, సి, డి, ఈ, కే. ఎఫ్ లేదమ్మా. బిలో మళ్ళీ టైప్స్ ఉంటాయి, B1, B2, B3 ఇవన్నీ, రిబోఫ్లావిన్ ఇవన్నీ. సో ఇందులో జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బి అండ్ సి ఉన్నాయి కదా, దీస్ ఆర్ వాటర్ సాల్యుబుల్. బి అండ్ సి ఆర్ వాటర్ సాల్యుబుల్. కార్ తెలుసా, BMW కార్, అదే గుర్తుంచుకోండి, BMW, ఎం ప్లేస్ లో సి పెట్, ఎం లేదు కదా అక్కడ, సో బి తర్వాత ఏముంది, సి. సో వైటమిన్స్ అన్ని రాసుకోండి, BMW అని గుర్తుంచుకోండి. బి తర్వాత ఏముంది ఇక్కడ, BC. సో దీస్ ఆర్ వాటర్ సాల్యుబుల్, BCW. సో వైటమిన్ ఏ, వైటమిన్ సి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ADEK ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. పేర్లు చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్. నెక్స్ట్ ఇందులో వైటమిన్స్ దాని డిసీజెస్, అంటే వైటమిన్ సోర్సెస్ ఏంటి, అది లేకపోతే ఏమొస్తుంది. వైటమిన్ ఏ మేజర్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ అంటే కళ్ళు, కళ్ళు. సో ఇట్ ఈస్ మేజర్లీ ఫర్ ఐస్, అందుకే క్యారెట్స్ ఎక్కువ తింటాం. క్యారెట్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ కనుక బాడీలో లేకపోతే మన జనరలీ విజన్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నైట్ బ్లైండ్నెస్, జీరోఫ్థాల్మియా, ఇవన్నీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం మీరు తినచ్చు కదా క్యారెట్, మీకు స్పెట్స్ ఎందుకు వచ్చాయి? నాకు సైట్ వల్ల స్పెట్స్ రాలేదు, ఓకేనా, ఇస్ అ బ్లూ లైట్. సో నెక్స్ట్ వైటమిన్ బి అంటే థయమీన్, ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అమ్మా. థయమీన్, విటమిన్ B2 ని రిబోఫ్లావిన్, B6 ని పిరిడాక్సిన్. సో ఇవి ఉన్నాయి కదా, సో ఈ పేర్లు కూడా ఇంపార్టెంట్. సో విటమిన్ బిలో B1, B2, B6 ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్ బి. సో ఈ వైటమిన్ బి B1 కి ఒక పేరు, B2 కి ఒక పేరు, B6 కి ఒక పేరు. B1 పేరు చూడండి, థయమీన్, రిబోఫ్లావిన్, పిరిడాక్సిన్, ఓకేనా. సో B1 లేకపోతే బెరీ, B2 లేకపోతే కీలాసిస్ ఆర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. కీలాసిస్ అంటే ఇక్కడ ఈ కార్నర్స్ లో యూ కెన్ సీ దట్ స్కిన్ కట్ అయిపోయినట్టు, యూ కెన్ సీ కార్నర్స్ ఆఫ్ ద మౌత్ అండ్ లిప్స్ హియర్. సో స్కిన్ కట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ స్కిన్ కూడా కొంచెం చాలా బర్న్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వైటమిన్ B2. B6 లేదనుకోండి కన్వల్షన్స్ వస్తాయి. సో ఇక్కడ వైటమిన్ ఏ మేజర్ సోర్స్ క్యారెట్స్, ఫిష్ లివర్ ఆయిల్, బటర్, మిల్క్. వైటమిన్ B1 మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్. B2 కి ఎగ్ వైట్, మిల్క్, లివర్, కిడ్నీ. కిడ్నీ ఏంటి వీడి బొంద. నెక్స్ట్ అంటే లైక్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లాగా అనుకోవచ్చు. వైటమిన్ B6 మిల్క్, సెరల్స్, ఎగ్ యోక్, గ్రామ్స్, అలాగే ఈస్ట్. నెక్స్ట్ వైటమిన్ B12 ఫిష్, మీట్, ఎగ్, కర్డ్. దీని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పర్నీషియస్ ఎనేమియా. నెక్స్ట్ వైటమిన్ సి, కొంచెం పులుపుంత ఫుడ్ అంతా వైటమిన్ సి. ఐ లవ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ సవర్ అనుకున్నాం అనుకో, గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి నీ బాడీలోకి వెళ్తోంది అని అర్థం. సో అప్పుడు స్కర్వీ రాదు, బ్లీడింగ్ గమ్స్, పళ్ళు. సో బ్లీడింగ్ గమ్ ఇస్ నథింగ్ బట్ యువర్ రిలేటెడ్ టు యువర్ టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆమ్లా, సిట్రస్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇన్ ద ప్రాబ్లమ్. వైటమిన్ సి అంటే పులుపు. ఎనీ పులుపు ఫుడ్ విల్ గివ్ యూ వైటమిన్ సి. వైటమిన్ డి, సన్లైట్. చూడండి అమ్మా, ఒకవేళ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఫుడ్ సోర్సెస్ అడగచ్చు లేదా నార్మల్ సోర్సెస్ అడగచ్చు. ఫుడ్ సోర్సెస్ అడిగితే ఫిష్, ఎగ్ యోక్. అలా కాకుండా నార్మల్ సోర్సెస్ కూడా అడిగితే దెన్ మెయిన్ సోర్స్ ఏంటి, సన్లైట్. జస్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ అయితేనే మనకి వైటమిన్ డి వచ్చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రికెట్స్.
bone related problems. Vitamin E, vegetable oils like sunflower oil, wheat gram oil, ఇవన్నీ జర్మ్ కాదమ్మా గ్రామ్. సో ఇది లేకపోతే మెయిన్ ప్రాబ్లం ఆర్బీసీ కౌంట్ తగ్గిపోతుంది అండ్ మసిల్ వీక్నెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వైటమిన్ కే, వెజిటబుల్ ఆయిల్స్ ఇంక్రీజ్ బ్లడ్ క్లాటింగ్ టైం. సో బ్లడ్ 10 నిమిషాల్లో అవ్వాల్సింది ఈ వైటమిన్ కే మీకు బాడీలో డెఫిషియెంట్గా ఉంటే ఓ అరగంట పడుతుంది. నెక్స్ట్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్స్ లో వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ డిఎన్ఏని కంప్లీట్ గా హైడ్రాలిసిస్ చేశారనుకోండి మనకి ఏమేమి వస్తాయి అంటే ఒక పెంటోస్ షుగర్, ఒక ఫాస్ఫారిక్ యాసిడ్, అలాగే నైట్రోజన్ కంటైనింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. వీటినే మనం నైట్రోజనస్ బేసెస్ అని పిలుస్తాం. ఓకే, డిఎన్ఏని హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి? ఒక షుగర్, ఒక యాసిడ్, ఒక బేస్. ఒక యాసిడ్, ఒక బేస్, షుగర్. యాసిడ్ ఏమో ఏంటి? ఫాస్ఫారిక్ యాసిడ్. బేస్ ఏమో నైట్రోజన్ బేస్. షుగర్ ఏంటి? పెంటోస్ షుగర్. సో పెంటోస్ షుగర్ అంటే ఏంటి? ఏంటి అంటే బీటా D2 డియాక్సీ రైబోస్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్లో చూడండి, డిఎన్ఏలో పెంటోస్ షుగర్ బీటా D2 డియాక్సీ రైబోస్, ఆర్ఎన్ఏలో బీటా డి రైబోస్. సో చూడండి, ఇది బీటా డి రైబోస్, ఇది బీటా D2 డియాక్సీ రైబోస్. సో మీరు ఇది ఆర్ఎన్ఏలో ఉండే పెంటోస్ షుగర్, ఇది డిఎన్ఏలో ఉండే పెంటోస్ షుగర్. ఓకే, సో ఇందులో బేసెస్ ఏవైతే ఉన్నాయో బేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే బేసెస్ అన్ని 2 మెయిన్ బేసెస్ నుంచి వస్తాయి. ఏంటవి? పిరిడిన్ అండ్ ప్యూరిన్. సో ఈ 2 ప్యూరైన్. సో పిరిమిడిన్ అండ్ ప్యూరైన్, ఈ 2 మన మెయిన్ బేసెస్. పిరిమిడిన్ నుంచి వచ్చే బేసెస్ కొన్ని ఉన్నాయి, ప్యూరైన్ నుంచి వచ్చే బేసెస్ కొన్ని ఉన్నాయి. సో పిరిమిడిన్ బేసెస్ ఏంటి అంటే యురాసిల్, థైమిన్ అండ్ సైటోసిన్. యురాసిల్, థైమిన్ అండ్ సైటోసిన్, దీస్ ఆర్ పిరిమిడిన్ బేసెస్ అమ్మా. అండ్ ఎడినైన్, గువానైన్, ఇవి ప్యూరైన్ బేసెస్. ఎడినైన్ అండ్ గువానైన్. సో పిరిమిడిన్ బేసెస్ ఏమో యురాసిల్, థైమిన్, సైటోసిన్, ఇది పిరిమిడిన్. ప్యూరిన్ బేసెస్ ఏమో ఎడినైన్, గువానైన్. దీనికి ఒక షార్ట్ కట్ ఏమైనా పెడదామా? టెల్ మీ వాట్ షార్ట్ కట్ షుడ్ బి యూస్. గుర్తుండాలి ఏవి పిరిమిడిన్ బేసెస్, ఏవి ప్యూరైన్ బేసెస్. నాకు ప్రస్తుతానికి అయితే ఐ కెన్ సీ ఓన్లీ వన్ థింగ్. మీకు ఏమైనా ఐడియా వస్తే మీరు చేయండి. పిరిమిడిన్ కి బేసెస్ కట్, సియుటి కట్. పిరిమిడిన్ బేసెస్ ఏంటి? కట్. సో పిరిమిడిన్ కి సి అంటే కట్ కదా, సి అంటే సైటోసిన్. ఓకేనా? టి అంటే ఏంటి? వాట్ ఈస్ టి? థైమిన్. నెక్స్ట్ యు అంటే యురాసిల్. యురాసిల్, థైమిన్ and cytosine. So pyrimidine bases ఏంటమ్మా? You have CUT, cytosine, uracil, thymine. Okay, pyrimidine bases cut, cytosine, uracil, thymine. Purine bases ఏంటి? Adenine and guanine. Adenine and guanine. Okay na? So these are the structures. ఇది cytosine, thymine, uracil. అలాగే ప్యూరిన్ బేసెస్ ఎడినైన్ అండ్ గువానైన్. ఓకే, ఇప్పుడు చూడండి డిఎన్ఏలో ఏమేం బేసెస్ ఉంటాయి? డిఎన్ఏలో 4 బేసెస్ ఉంటాయమ్మా. ఆ బేసెస్ ఏంటి అంటే చూడండి, ఎడినైన్, గువానైన్, సైటోసిన్, థైమిన్, అంతే. ఈ 4 ఉంటాయి.
సో డిఎన్ఏలో ఎడినైన్, guanine, cytosine, thymine. These are the 4 bases which are present in ఏంటి DNA. RNA లో ఇంకొక 4 బేసెస్ ఉంటాయి. ఫస్ట్ 3 ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్. అండ్ DNA ఫోర్త్ వన్ ఒకటే డిఫరెంట్, యురాసిల్. RNA లో ఇవి కామన్, ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ 3 కామన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే థైమిన్ ఉంది కదా, దీని బదులు ఇక్కడ యురాసిల్ వస్తుంది అంతే. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్, గుర్తుంచుకోవాలి. డిఎన్ఏలో AGCT ఏమైనా షార్ట్ కట్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. సో డిఎన్ఏలో AGCT ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. డిఎన్ఏలో థైమిన్ బదులు యురాసిల్, మిగిలినవన్నీ సేమ్. డిఎన్ఏలో 4 బేసెస్, ఆర్ఎన్ఏలో 4 బేసెస్. ఏంటి 2 కంప్లీట్ ప్యూరైన్ బేసెస్, ఎడినైన్, గ్వానైన్. అది కాకుండా సైటోసిన్, థైమిన్ ఇక్కడ, సైటోసిన్, యురాసిల్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ న్యూక్లియోసైడ్. షుగర్ ప్లస్ బేస్ ని న్యూక్లియోసైడ్ అని పిలుస్తాం. సో మనం ఇందాకే చదువుకున్నాం కదా, మనకి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఫాస్ఫరిక్ యాసిడ్, అలాగే we had a sugar along with base. అవునా, sugar along with base is called as nucleoside. Nucleoside. Okay na? So in nucleosides, distinguishing bases from it, the sugar carbons ni 1, 2, 3 అని లేబుల్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, న్యూక్లియోసైడ్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది, అటాచ్మెంట్ ఆఫ్ ద బేస్ to first position of the sugar. So first position of the sugar ki attach chestam. Nucleotide. Nucleotide ante enti, nucleotide ante this is formed by base first position of the sugar and phosphoric acid with 5th position of sugar. So sugar plus base plus phosphoric acid is called as న్యూక్లియోటైడ్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, న్యూక్లియోసైడ్ చూసారా, ఫస్ట్ కార్బన్ కి బేస్ అటాచ్ అయ్యి ఉంది, దీన్ని న్యూక్లియోసైడ్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ కార్బన్ కి బేస్ అయి అటాచ్ అయి ఉంటుంది, అలాగే 5th కార్బన్ దగ్గర మీరు చూస్తే యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ ఫాస్ఫోరిక్ యాసిడ్ అటాచ్డ్. ఫస్ట్ కార్బన్ కి బేస్, 5th కార్బన్ కి ఫాస్ఫోరిక్ యాసిడ్, దాన్నే న్యూక్లియోటైడ్ అని పిలుస్తాం. రెండమ్మ, న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్. న్యూక్లియోసైడ్ అంటే ఏంటి, యువర్ షుగర్ ప్లస్ బేస్, షుగర్ ప్లస్ బేస్, అటాచ్మెంట్ ఎక్కడ, ఫస్ట్ కార్బన్. ఇక్కడ ఏంటి, షుగర్ ప్లస్ బేస్ ప్లస్ ఫాస్ఫోరిక్ యాసిడ్. బేస్ లో ఎలాంటి మార్పు లేదు, ఫస్ట్ కార్బన్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది, కేవలం ఫాస్ఫోరిక్ యాసిడ్ మాత్రం 6th 5th కార్బన్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ న్యూక్లియోటైడ్, మర్చిపోద్దు. ఇక్కడ ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ అని పిలుస్తాం. ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ ఎక్కడ, 5th కార్బన్ అండ్ 3rd కార్బన్ ఆటమ్స్ ఆఫ్ ద పెంటోస్ షుగర్ nucleotides are joined together, this formation of a typical dinucleotide. So ఇక్కడ రెండు కంబైన్ అవుతున్నప్పుడు you can see that there is phosphodiester linkage. So ఇక్కడ చూడండి, I have given you complete structure here, just observe this carefully. ఇక్కడ ఏమవుతుందమ్మా, మన న్యూక్లియోటైడ్ ఉంది, షుగర్ ఉంది, ఫస్ట్ కార్బన్ కి బేస్ అటాచ్ అయ్యి ఉంది, 5th కార్బన్ కి ఫాస్ఫోరిక్ యాసిడ్ అటాచ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇది ఇంకొక న్యూక్లియోటైడ్ తో బాండ్ అవుతుంది అనుకుందాం. సో షుగర్, బేస్, ఫాస్ఫో, ఈ రెండు కంబైన్ అవుతున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, షుగర్, బేస్, CH2 ప్రాబ్లం లేదు. ఇక్కడ 3rd కార్బన్, ఇక్కడ 5th కార్బన్ కి మధ్య ఈ ఫాస్ఫో ఎస్టర్ లింకేజ్ అన్నది వస్తుంది. అవునా, సేమ్ థింగ్ అగైన్, ఫస్ట్ కార్బన్ బేస్, షుగర్, 5th కార్బన్ మీద ఇక్కడ ఫాస్ఫో లింకేజ్ వస్తుంది. సో ఇక్కడ అటాచ్మెంట్ దేనికి, 3 కి 5 కి జరుగుతుంది. దీన్నే ఫాస్ఫో డైఎస్టర్ లింకేజ్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాస్ఫో డైఎస్టర్ లింకేజ్. ఓకేనా, ఐడియా కోసం.
అండ్ దాన్నే ఇంకొంచెం బాగా రాసామనుకోండి, చూడండి షుగర్ కి బేస్ అటాచ్ అయ్యి ఉంది, షుగర్ కి ఫాస్ఫేట్ అటాచ్ అయ్యి ఉంది. ఇది ఒక యూనిట్. ఈ ఫాస్ఫేట్ కి ఇంకొక షుగర్ టు బేస్ ఫాస్ఫేట్, ఈ ఫాస్ఫేట్ కి షుగర్ కి లింకేజ్. నెక్స్ట్ ఇంకొక యూనిట్ తీసుకుంటే మళ్ళీ ఆ ఫాస్ఫేట్ షుగర్ కి లింకేజ్. సో దీస్ ఆర్ n యూనిట్స్. సో ఈ లింకేజే మనం ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ అని పిలుస్తాం. And this is the structure. Adenine with thymine forms 2 hydrogen bonds with guanine and forms hydrogen bonds with cytosine. This is 2. So thymine combines only with deoxyribose sugar while uracil combines with only ribose sugar. So structure you can observe yellow undo. Sugar phosphate linkage alage nitrogenous bases. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎడినైన్ కి థైమిన్ కి మధ్య ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్ బాండ్లు. గ్వానైన్ కి 3 హైడ్రోజన్ బాండ్స్ విత్ సైటోసిన్. సో ఎడినైన్ కి థైమిన్ కి మధ్య 2 హైడ్రోజన్ బాండ్స్, అలాగే గ్వానైన్ సైటోసిన్ కి మధ్య 3 hydrogen bonds ఉంటాయి. The forming structure molecule. So thymine combines only with deoxyribose sugar, uracil only with ribose sugar. Thymine emo deoxy తో, uracil emo only ribose sugar తో. So you can check the structure here. So ఇవన్నీ చూడండి, C అంటే cytosine, guanine, adenine, thymine, adenine. సో ఇవన్నీ లోపలవన్నీ బేసెస్ అమ్మ. సో ఇది ఏదైతే చూస్తున్నారో ఇది షుగర్ ఫాస్ఫేట్ మెయిన్ బ్యాక్ బోన్ లాగా ఉండే. సో these are bases, nitrogenous bases. దీన్ని మేజర్ గ్రూవ్ అని పిలుస్తాం. వాట్ యూ కెన్ సీ, ఇది చూడండి మైనర్ గ్రూప్, దిస్ ఇస్ ద స్మాలర్ వన్. నెక్స్ట్ ఆర్ఎన్ఏ. సో ఇది కూడా హెలికల్ స్ట్రక్చర్ లో ఉంటుంది, సమ్ టైమ్స్ ఇట్ కెన్ ఫోల్డ్ బ్యాక్. సో ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటే ఆర్ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటే టిఆర్ఎన్ఏ. ఇవి 3 రకాలు. సో ఇక్కడ ఫంక్షన్స్ చూసుకోండి. ప్రోటీన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్రోటీన్ మేజర్ ఫంక్షన్ ఇస్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్. సో ఇందులో మన ప్రోటీన్ లో ఏముంటాయమ్మా? ఎమైనో యాసిడ్స్. నెక్స్ట్ డిఎన్ఏ ఆర్ఎన్ఏలో డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్, ఇందులో రైబో న్యూక్లియోటైడ్. సో మన హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అంతా, మొత్తం హెరిడిటీకి రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా క్యారీ చేసేది డిఎన్ఏ. అలాగే ప్రోటీన్ ని సింథసిస్ కి ఉపయోగించేది ఆర్ఎన్ఏ. పాలీసాకరైడ్ లో ఏముంటాయి? మోనోసాకరైడ్స్. దిస్ ఇస్ ద మేజర్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లిపిడ్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ ఉంటాయి, అండ్ దిస్ ఇస్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ మీటింగ్ లాంగ్ టర్మ్ డిమాండ్స్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్, వేరియస్ ఫంక్షన్స్. నెక్స్ట్ హార్మోన్స్. మనకి హార్మోన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అమ్మా. ఈ హార్మోన్స్ లో మళ్ళీ మీరు సెపరేట్ గా ఏం చదవక్కర్లేదు, జస్ట్ నేమ్ ఆఫ్ ది హార్మోన్, ఫంక్షన్స్ ఇవి చూసుకోండి. సో ఫస్ట్ సెక్స్ హార్మోన్స్. సెక్స్ హార్మోన్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? మేల్ హార్మోన్ ఉండొచ్చు, ఫీమేల్ హార్మోన్ ఉండొచ్చు. సో టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్, దాన్ని ఆండ్రోజన్ అని కూడా పిలుస్తాం. దిస్ ఇస్ ద మేల్ హార్మోన్. ఈస్ట్రోజన్ ఇస్ ద ఫీమేల్ హార్మోన్. ఈస్ట్రోన్, ఈస్ట్రోడయోల్ అండ్ ఎస్ట్రియాల్ ఏమన్నా పిలవచ్చు. These are the names. So what is the organ of secretion? You can see a testis, ovary. Function enti? They control the development of the hormone, the main thing. Ikkada female organs work out avvadaniki estrogen ni use chestam. Next gestogens, this will be doing progesterone. So next adrenal cortex hormone. So this regulates the metabolism of carbohydrate, fats and proteins. బాడీలో ఉండే వాటర్, మినరల్ ఇదంతా బ్యాలెన్స్ చేసేది ఈ హార్మోన్. అలాగే ఎడ్రినాలిన్. సో దిస్ ఇస్ ఎడ్రినల్ మెడ్యులా. అంటే ఇమీడియట్ గా భయం వేసింది అంటే ఇమీడియట్ ఎడ్రినాలిన్ రష్ అన్నది వస్తుంది. సో ఒక కుక్క వెనకాల వస్తుంది అనుకో, పరిగెట్టి వెళ్ళిపోతావా కాదా? సో దట్స్ adrenaline rush that comes. Next, thyroxine is the thyroid gland.
So metabolism of carbohydrates, lipids and proteins. Okay, let's solve some questions. First question chudandi, the number of OH groups in the open chain and ring chain structures of D-glucose are respectively. ఎన్నున్నాయమ్మా? So already manam structure already rasam. So you can see that there are మొత్తం ఎన్ని 5 and 5. I have added the structure. ఇదే కదా మన ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. క్లోజ్ స్ట్రక్చర్ చూసారు అనుకోండి ఎన్ని ఉన్నాయి? 1 2 3 1 2 3 4 and 5. మొత్తం 5. So answer will be 5 and 5. Okay. Next, which of the following is not a disaccharide? Which of the following is not a disaccharide అంటున్నాడు. చెప్పండి ఆన్సర్ ఏంటి? Not a disaccharide. Very good. Fructose. Fructose is not a disaccharide. It is a monosaccharide. ఇదొక monosaccharide. Next, when glucose is oxidized with nitric acid, the compound formed is. So మనం already structure చూసాం కదా. సో ఏం ఫార్మ్ అయింది అక్కడ? సో గ్లూకోజ్ అంటే CHOH 4 CH2OH. ఇది ఆక్సిడైజ్ అయ్యింది HNO3 తో. ఏం ఫార్మ్ అయింది? COOH CHOH 4 CH2OH అంటే COOH. సో ఇదే కదా మన ఆక్సిడేషన్ ప్రొడక్ట్. దీని పేరేంటమ్మా? సాకరిక్ యాసిడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. నెక్స్ట్, what is the IUPAC name of the product Y in the given reaction sequence? సో IUPAC నేమ్ ఏంటి అంటున్నాడు. సో CHO CHOH CH2OH. దీన్ని ఫస్ట్ HCN తో రియాక్ట్ చేయండి. HCN తో రియాక్ట్ చేస్తే మీకు ఏం ఫార్మ్ అవుతుంది ఇనీషియల్ గా? సో ఇనీషియల్ గా వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ CHO ఉంది అంటే C డబుల్ బాండ్ OH. HCN తో రియాక్ట్ అయితే ఒకటి CN ఒకటి OH. తర్వాత దాన్ని హైడ్రాలిసిస్ చేయాలి H+ in presence of H2O. సో వాట్ డు యు గెట్? CHOH. హైడ్రాలిసిస్ అయితే COH CHOH. సో దీని పేరు ఏమవుతుంది? ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 ఇక్కడ మొత్తం 4 1 2 3 4 5 6 మొత్తం 7 కార్బన్స్ వచ్చాయి. సో 2 మీద హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, అలాగే 3 మీద 4 మీద 5 మీద 6 మీద అలాగే 7 మీద హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. సో వాట్ యు కాల్? 2 3 4 5 6 హెక్సా హైడ్రాక్సీ హెప్టానోయిక్ యాసిడ్. ఓకేనా? నెక్స్ట్, the functional groups involved in the conversion of glucose to gluconic acid and gluconic acid to saccharic acid respectively. Gluconic acid అంటే ఏంటమ్మా? ఒక పైన CHO మాత్రమే COH కింద కన్వర్ట్ అవుతుంది. లోవర్ బాటమ్ లో ఉన్న CH2OH కన్వర్షన్ లేదు. సో వాట్ ఈస్ ద గ్రూప్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? సింపుల్ గా జస్ట్ ఈ లాస్ట్ గ్రూప్ మాత్రమే. సో దిస్ ఇస్ ద గ్లూకానిక్ యాసిడ్. So what will be your answer? అర్థమైందా? గాట్ ఇట్? అర్థమైందా లేదా? గ్లూకోజ్ అంటే స్ట్రక్చర్ ఏంటమ్మా? CHOH 4 CH2OH కదా. ఇది మీ గ్లూకోజ్ అవునా? ఈ CHOని ఆక్సిడైజ్ చేయండి. COOH CHOH 4 ఈ CH2OHని యాసిడ్ గా రాయండి. దీన్నే గ్లూకానిక్ యాసిడ్ అని పిలుస్తాం.
ఓకేనా? దీన్నే గ్లూకానిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఈ CH2OH ని కూడా ఆక్సిడైజ్ చేయండి. ఇప్పుడు ఏం ఫార్మ్ అవుతుంది? COOH CHOH 4 COOH. దీన్నే సాకరిక్ యాసిడ్ అని పిలుస్తాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సాకరిక్ యాసిడ్. నెక్స్ట్ లింకేజ్ అడుగుతున్నాడు. D-glucose D-fructose which hydroxyl group participates in hemiacetal formation? What? Which carbon? మనం ఆల్రెడీ చదువుకున్నదే. సో 5th కార్బన్ కదా బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తోంది, అవునా కాదా? సైక్లిక్ ఫార్మ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు విచ్ కార్బన్ వాజ్ దేర్? 5th కార్బన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? నెక్స్ట్, which of the following is not an essential amino acid? Just మీరు ఆ పేర్లు చదివితే ఆన్సర్ అయిపోతుంది. which of the following is not an essential amino acid? సో essential amino acids, నాన్ essential పేర్లు గుర్తున్నాయా లేదా? మీ PDF మాత్రం పెట్టినప్పుడు కొంచెం చదువుకోండి బెటర్. సో దీస్ ఆర్ ద essential amino acids and these are the non essential amino acids. ఈ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి మించి ఇవి తప్ప ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ ఏం రాదు. సో అర్జినైన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినైల్ ఎలనైన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, వాలైన్, ఎలనైన్, ఆస్పర్జైన్, ఆస్పర్టేట్, గ్లూటామిక్ యాసిడ్, గ్లైసిన్ అండ్ సెరిన్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? సో ఆన్సర్ ఏమవ్వాలి? Which of the following structure of proteins represent its constitution? Original constitution ఎలాంటి మార్పు లేకుండా ప్రైమరీ స్ట్రక్చర్. అది హెలికల్ ఫామ్ లోకి వెళ్తే అప్పుడు సెకండరీ స్ట్రక్చర్. సో డిఫరెన్స్ లేదు. శ్రీనివాస్ మ్యామ్ గ్రూప్ 15, 16, 17 ఎప్పుడు చెప్తారు? నెక్స్ట్ వీక్. నెక్స్ట్ ఇవి చూడండి, ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్స్. చెప్పాను కదా ఎంజైమ్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చదువుకోవాలి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెరటిన్ ఆ ఫైబ్రస్ ప్రోటీన్ ఇస్ అబ్సెంట్? ఎక్కడ, ఎందులో ఉండదు? ఆల్రెడీ మనం చూసాం, మసిల్స్. వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్ ఇన్ సెరైన్? an amino acid in addition to NH2 and COH group. So these are also the structures you will be able to do. Next, simplified version of nucleoside. ఇవి మీరు చేయండి అమ్మా, ఈజీ క్వశ్చన్స్. హైడ్రోజన్ బాండెడ్ పేర్స్ అండ్ DNA. న్యూక్లియోసైడ్ లో లింకేజ్ చూడండి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో బేసిక్ ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి ట్రై టు కీప్ సాల్వింగ్. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి కూడా నేనే చెప్పేస్తే యూ విల్ నాట్ హ్యావ్ ద టైమ్ టు లెర్న్. సో యూ కెన్ సాల్వ్. అందుకే నేను 2 minutes గ్యాప్ ఇస్తున్నా. చూడండి, డిసీజెస్, వైటమిన్స్, వాటి డెఫిషియన్సీ. ఓకే, సోర్స్ ఆఫ్ వైటమిన్ విచ్ డెఫిషియన్స్ కాసెస్ స్కర్వీ. వైటమిన్ సి. వైటమిన్ సి అంటేనే పులుపు. సో యూ కెన్ రైట్. కన్వల్షన్స్ ఎవరిస్తారు? కన్వల్షన్స్ ఏ డిసీజ్ నుంచి వస్తుంది? సో దీస్ ఆర్ ద సింపుల్ క్వశ్చన్స్. ఇంకా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవి? క్యారెట్ అండ్ కర్డ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. ఇందులో మళ్ళీ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్, అంతే. మెసెంజర్ RNA ఏంటి? బెరీ కన్వర్షన్స్ ఎవరు? సో మీకు మేజర్గా నేను చెప్పింది ఈరోజు క్లాస్ ఏదైతే ఉందో మీరు ఇది చదువుకుంటే మీరు హ్యాపీగా బయోమాలిక్యూల్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతారు. సో అంతకు మించి ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ లెర్నింగ్ సో మచ్ ఆఫ్ కాన్సెప్ట్, దాని మీద క్వశ్చన్ రాలేనప్పుడు ఉపయోగం లేదు. ఓకేనా? సో చదువుకోండి. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు స్టడీ. ఎంజైమ్స్ కూడా ఎంజైమ్ వాటి ఫంక్షన్స్ చదువుకోండి. వైటమిన్స్ లో మేజర్గా ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ ఎగ్జాంపుల్స్ చదువుకోండి. అలాగే వైటమిన్ సోర్సెస్, వాటి డెఫిషియన్సీ అలా చదువుకోవాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? పూర్ణ అంటుంది ఈజీ పీజీ క్వశ్చన్ మ్యామ్ అంటుంది. ఎస్ డియర్. ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? భార్గవ్ యు ఆర్ నాట్ రిప్లైయింగ్ మీ అంట. ఏం పెట్టారు నాన్న? పిల్ల బచ్చా క్వశ్చన్లు అంట పూర్ణ.
లావణ్య క్లాస్ నోట్స్ పెడతాను నాన్న. ఇమీడియట్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాస్ట్గా అయిపోయింది క్లాస్, చిన్న చాప్టర్ కదా. సో ఎస్ okay, so fine then, I'll be seeing you all in the next class again tomorrow. So until then, this is Jayashree and thank you. Have a good day. Chadukondi. UPAC names anta Chinnu, Nanna you can see GOC. మీరు ఇంకొకటి ఈ క్లాస్ అవుతుంది కదా నాన్న, ఈ క్లాస్లో PYQsకి ఆల్రెడీ నేను PDF పెట్టడం జరిగింది. మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఇదిగో బయోమాలిక్యూల్స్ PYQs. సో ఈ PDF కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు బయోమాలిక్యూల్స్ PDF వచ్చేస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ యూఆర్ లెర్నింగ్ అండ్ యూఆర్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. ఓకే, so fine, all right, I'll see you all.